హరే కృష్ణ. సో నేను అందరినీ మ్యూట్ చేసేసాను. సో క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్మ్యూట్ చేస్తాను. అప్పుడు మీరు కావాలంటే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. సో మనము ఇప్పుడు ప్రేయర్ చేసుకొని మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगण रघुनाथान्वितां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्या नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. సో మనము శ్రీమద్ భాగవతం 3వ స్కందం 23వ అధ్యాయం చర్చించుకుంటాము. సో ఇందులో ఈరోజు మనం 12వ శ్లోకం నుంచి చూద్దామంట. సో మన లాస్ట్ క్లాస్ లో మనం చర్చించుకున్నాము దేవహూతి కర్దమ ముని దేవహూతి యొక్క వివాహం జరిగిన తర్వాత దేవహూతి ఎలా తన పతి భర్త అయిన కర్దమునికి ఎలా సేవ చేసుకుంది, ఒక ఆదర్శ పత్ని, ఆదర్శ గృహిణి, ఆదర్శ భార్యగా ఎలా వ్యవహరించింది, సో ఆమె నుంచి ఏమేమి నేర్చుకోవచ్చు అన్ని విషయాలు చర్చించుకున్నాము. సో ఈరోజు మనం ఇప్పుడు కర్దముని తన తపస్సు పూర్తయిపోయిన తర్వాత, తన సాధన పూర్తయిన తర్వాత ఇప్పుడు ఈ తన భార్య అని దేవహూతి యొక్క శరీరం అంతా మొత్తం క్షీణించిపోయి ఉండడం చూసి ఎంతో దయ కలిగి ఆమె పట్ల ఆమె చెప్తారు. ఇంకా ఆమె కోరుకుంటుంది. దాని తర్వాత ఆయన అంటాడు, నేను ఏదైతే ఆధ్యాత్మికంగా నేను సాధించిన అవన్నీ ఫలితాలు, ఆధ్యాత్మిక ఫలితాలు భగవత్ ప్రసాద నీకు కూడా భాగస్వామ్యం దక్కుతుంది, నీకు కూడా ఇస్తాను. దాని తర్వాత ఆమె కోరుకుంటుంది, రైట్, ఆమె నెక్స్ట్ నాకు సంతానం కావాలని కోరుకుంటుంది. సో తద్వారా దానికి కావాల్సిన ఆయోజనలు కూడా నువ్వే చేయాలి, నా శరీరం కూడా ఇప్పుడు దానికి యోగ్యంగా లేదంటే సరే అని ఇప్పుడు దాన్ని ఏమేం చేస్తారు ఇప్పుడు కర్దముని దాని గురించి అనే విషయాలు ఇప్పుడు మైత్రేయుని వర్ణిస్తారు 12వ శ్లోకం నుంచి. అది మనం చూద్దామంటే ఈరోజు. ఓకే, అంటే ఇప్పుడు కర్దముని కూడా ఎలా ఒక ఆదర్శ భర్త, ఇంకా ఎంతో గొప్ప తపస్వి, యోగిక్ స్థితిలో ఉన్న వ్యక్తిగా మనం ఇప్పుడు ఆయన చేసిన మొత్తం తపోశక్తి బలం అంతా కూడా మనం చూడడానికి ఈరోజు సంభవం అన్నమాట. సో 12వ శ్లోకం. మైత్రేయ ఉవాచ. సో ప్రియాయా ప్రియమన్విచ్చన్
కర్దమో యోగమాస్థితః విమానం కామగం క్షత్తస్ తర్హ్యేవా విరచీకరత్. మైత్రేయుని ఏమంటారంటే, హే విదుర, దాని తర్వాత అలా తన భార్యను సంతుష్టిపరచడానికి, ఆమె కోరికను తీర్చడానికి కర్దమముని తన యొక్క యోగిక శక్తి ద్వారా, యోగమాస్థితః అనే యోగిక శక్తిని ఉపయోగించి అతను వెంటనే ఒక పెద్ద ఏరియల్ మ్యాన్షన్, ఏరియల్ మ్యాన్షన్ తెలుగులో ఏమన్నారు అంటే విమాన సౌధమును. ఓకే, అంటే బేసికల్ ఏంటంటే ఆకాశంలో అంటే తిరిగే ఒక పెద్ద బంగ్లా, ఇంకా దానికన్నా పెద్దది విమానం కూడా, కానీ ఇందులో అన్ని రకాల సువిధలు ఉంటాయన్నమాట. ఆకాశంలో ఎగిరే విమానమే. విమానం లాంటి భవనం, పెద్ద రాజమహల్ భవనం. అది ఇచ్ఛానుసారంగా ఎక్కడ మనం అంటే ఇప్పుడు దానిలో ప్రయాణించే వాళ్ళకి కర్దముని ఎక్కడ తలుచుకుంటే, ఎక్కడ కోరుకుంటే అక్కడ తీసుకెళ్ళిపోతుంది అనమాట. అంటే అటువంటి ఒక అద్భుతమైన భవనం, ఏరియల్ అంటే ఆకాశంలో తిరిగే భవనం అన్నమాట. సో విమానము ప్లస్ ఇల్లు కూడా పెద్ద భవనాన్ని సృష్టించారన్నమాట తన యోగిక శక్తి ద్వారా. సో ఇలా ఎన్నో రకాల యోగిక సిద్ధులు ఉంటాయి, 8 రకాల సిద్ధులు ఉంటాయి. ఇంకో దగ్గర కూడా చెప్తారు రూపాల ద్వారా, అప్పుడు చూద్దామంట. సో ఇలా ఇలా అన్ని యోగ అష్టాంగ యోగ సాధన చేసిన ద్వారా, ఎందుకంటే ఇది సత్యయుగంలో కనుక అదే విధానాన్ని ప్రాక్టీస్ చేసేవారు, ప్రయత్నించేవారు. సో అలా ఆయన అందులో పరిపూర్ణత సాధించారు, మనం చూసాం ఆల్రెడీ. ఇలా అష్టసిద్ధులు సాధించిన తర్వాతే నెక్స్ట్ ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించగలరు. ఆయన ఆల్రెడీ భగవంతుడి దర్శనం కూడా ఆయనకు దొరికింది ఆల్రెడీ. అంటే ఆయన ఆల్రెడీ హైయెస్ట్ పరిపూర్ణత స్టేజ్ వరకు ఆయన సాధించేశాడు. సో అందుకే ఈరోజు ఆయన చూస్తున్నాం మనము, ఆయన ద్వారా ఎంతో అద్భుతమైన ఇటువంటి భవనాన్ని సృష్టించాడు, ఆకాశంలో కోరుకున్న చోట తీసుకువెళ్ళే భవనం. సో ఇప్పుడు 13వ శ్లోకం నుంచి చూద్దామంట. ఇందులో అంటే ఇక్కడ మనం కొంచెం కొన్ని శ్లోకాలు ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు, ఫాస్ట్ గానే వెళ్ళిపోతాం. అంటే మొత్తం భవనం యొక్క డిస్క్రిప్షన్ అనమాట, ఎంత అద్భుతమైన భవనం అనేది. నెక్స్ట్ 21వ శ్లోకం వరకు అదే చర్చ, 13 నుంచి కొంచెం ఫాస్ట్ గా చూసుకుంటూ వెళ్ళిపోదాం. సర్వకామాదుగం దివ్యం సర్వరత్న సమన్వితం సర్వరద్య ఉపచాయోదర్కం మణిస్తంభైరుపస్కృతం. సో దాని యొక్క వైభవాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు వచ్చే శ్లోకాల్లో. అన్ని రకాల మణి రత్నాలు, సర్వరత్న సమన్వితం, అన్ని రకాల రత్నాలతో కూడి ఉందంట. సర్వకామదుగం దివ్యం అంటే మీరు ఏ కోరికను కోరుకుంటారో అవన్నీ కూడా కోరికలు తీర్చే, అన్ని రకాల కామ కోరికలు తీర్చే అన్ని కూడా వస్తువులు కానీ విషయాలు కానీ అక్కడ భవనంలో ఉన్నాయంట. సో స్తంభాలు కూడా అన్ని విలువైన రాళ్లతో, అంటే మన ఉంటాయి కదా రాళ్ళు అంటే రత్నాలు, సర్వరత్న సమన్వితం, మణులతో స్తంభాలన్నీ కూడా సృష్టించున్నాయంట. సో ఇక్కడ ఇంకా అక్కడ కావాల్సిన సర్వరిద్ధి ఉపచయోదర్కం అంటే అన్ని కావాల్సిన అంత వస్తువులు ఉన్నాయంటే ఫర్నిచర్ కానీ, సంపద కానీ, ఇంకా ఇంకా ఏం కావాలో వసతులన్నీ కూడా లోపలన్నీ ఫర్నిష్డ్ అనమాట, వెల్ ఫర్నిష్డ్. ఇంకా మీరు ఏం సామాన్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, అన్ని సామాన్లు ఉన్నాయన్నమాట. ఇంకా అంతేకాకుండా సమయానుసారంగా ఇచ్ఛానుసారంగా ఏది కావాలంటే అది అక్కడ పెంచుకోవచ్చు, పెరిగిపోతాయి కూడా అవసరానుసారంగా. అంటే అన్ని వస్తువులు ఉన్నాయి, ఏమైనా లేకుంటే కూడా వచ్చేస్తాయి తర్వాత. సో ఇది చాలా అద్భుతమైన సృష్టి. కానీ ఇప్పుడు భగవంతుడు చేసే సృష్టి ముందట మాత్రం ఇది చిన్నదే, ఎందుకంటే భగవంతుడు మొత్తం పెద్ద పెద్ద గ్రహాల్ని మొత్తం విశ్వాన్ని సృష్టించారు, అవునా. సో అలా ఇక్కడ ఒక సిద్ధ యోగ పద్ధతిలో సిద్ధ అంటే పరిపూర్ణత సాధించిన, పరిపక్వత సాధించిన ఇటువంటి యోగికి ఇదేమి అసాధారణమైన విషయం కాదు, చేయగలరన్నమాట. మనము అలాంటి ఎవరు ఇప్పుడు చేయడం చూడం కాబట్టి మనకు అవన్నీ అసాధారణంగా కనిపించవచ్చు, అవునా. సో చూడండి ఇక్కడ అర్థం, ఇలా ఒక మొత్తం గ్రహాన్ని సృష్టించడం ఒక యోగిక సిద్ధిలో పరిపక్వత అయినప్పుడు 8 సిద్ధులు ఇది ఒక సిద్ధి అనమాట. ఒక గ్రహాన్ని సృష్టించవచ్చు. మనం చూస్తాం కదా, విశ్వామిత్రముని కూడా ఆయన ఒక త్రిశంకు కోసం అనేసి ఒక గ్రహాన్ని సృష్టించేస్తాడు, అవునా. సో యోగిక శక్తి ద్వారా ఎన్నో రకాల సృష్టి చేయవచ్చు అనమాట, అద్భుతాలు చేయొచ్చు. సో ఇలా ఏ కోరిక తీర్చుకోవాలన్నా కోరిక తీర్చే
ఆ గ్రహాన్ని, ఆకాశంలో తిరిగే విమానాన్ని ఇక్కడ కర్దముని తయారు చేశారనమాట. సో మనకు తెలుసు, కృష్ణుడు కూడా ప్రభుపాదులు వారు రాస్తున్నారు, ఇలాంటివి భూమిపైన కూడా భగవంతుడు శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు ద్వారకాలో తన రాణుల కోసం, ఆయన రాణులు వచ్చేసి 16,108 మంది రాణులకి ప్రతి ఒక్కరికి ఇటువంటి అద్భుతమైన భవనాల్ని ఆయన సృష్టించారు అప్పుడు. సో ఇది ఇక్కడ కర్దముని తన భార్య కోసం సృష్టించారు. దివ్యోపకరణోనోపేతం సర్వకాల సుఖావహం పత్తికాభిపతాకాభిర్ విచిత్రాభిర్అలంకృతం స్రగ్భిర్విచిత్ర మాల్యాభిర్ మంజుషింజత్సదగ్రిభిః దుకూలక్షౌమ కౌశేయైర్ నానా వస్త్రే విరాజితం. సో ఇంకా ఇక్కడ భవనంలో అన్ని రకాల వస్తువులే కాదు, అన్ని రకాల ఋతువులు కూడా ఉన్నాయంట. అన్ని రకాల ఋతువులో కూడా ఇది భవనం యొక్క వాతావరణం ఎంతో మనోహరంగా ఉండేటట్టుగా ఈ భవనం యొక్క నిర్మాణం జరిగిందన్నమాట. అన్ని ఋతువులు ఉన్నా, అన్ని ఋతువులు చేంజ్ అయినా కానీ భవనంలో మాత్రం వాతావరణం ఎంతో అనుకూలంగా మనోహరంగా ఉంటుంది అనమాట. అంతేకాకుండా మొత్తం భవనం అంతా కూడా ఎంతో మంచి నైపుణ్యంతో రకరకాల కళాత్మకంగా సృష్టించబడింది అనమాట. రకరకాల రంగులతో, రకరకాల జెండాలతో, ఇంకా రకరకాల డెకరేషన్స్ అన్ని కూడా ఈ భవనంలో నిండి ఉన్నాయన్నమాట. ఇంకా అంతేకాకుండా ఎన్నో రకాల పువ్వుల ఉన్నాయంట. ఇంకా అక్కడ రకరకాల వస్త్రాలు, అంటే పట్టు వస్త్రాలు కానీ ఇటువంటి రకరకాల వస్త్రాలు అన్ని, అంటే మీరు ఏం కోరుకుంటారో, ఏమి ఆలోచించుకోగలరో అవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. ఉపరి వినయస్త నిలయేషు ప్రతక్ ప్రతక్ క్షిప్తై కశిపుభి కాంతం పర్యంక వ్యజనాసనై. ఇంకా సో అది చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా ఉందంట. మంచి పరుపు బెడ్ కూడా ఉన్నాయంట, కూర్చోవడానికి మంచి సోఫా, ఇంకా అలా సీట్లు, ఇంకా అన్ని రకాలు ఉన్నాయండి. ఇంకా ఎన్నో మేడల్లో అక్కడ ఫ్లోర్స్, ఎన్నో మేడలు, ఒక మేడ పైన ఇంకొక మేడ ఉందన్నమాట. అంటే ప్రభుపాదులు అంటారు ఇక్కడ, అంటే ఇప్పుడు పెద్ద పెద్ద మేడలు, ఎన్నో మేడల ఇల్లులు ఇప్పుడే కాదు కట్టడం, స్కై స్క్రాపర్ బిల్డింగ్ అని, అప్పట్లో కూడా ఎన్నో మేడలు ఉండే భవనాలు కట్టేవారు. ఇక్కడ కర్దముని కూడా ఆ సమయంలోనే కట్టారు, ఇదేం కొత్త కాదు అని చెప్తున్నారు అనమాట. తత్ర తత్ర వినిక్షిప్త నానాశిలోపశోభితం మహామరకట స్థల్య జుష్టం విద్రుమా వేదిభిః. సో ఇంకా ఈ మొత్తం భవనం యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఎంతో అద్భుతంగా చెక్కారు, అన్ని విషయాలు, అన్ని వస్తువులు, అంటే మొత్తం గోడలు కానీ, స్తంభాలు కానీ అన్ని కూడా. ఇంకా ఫ్లోర్, మొత్తం కింద ఫ్లోర్ ఉంటుంది కదా, ఫ్లోరింగ్ కూడా మొత్తం రకరకాల రత్నాలు, రకరకాల విద్రుమా వేదివి, మర్కట, మహామర్కట, సో రకరకాల రత్నాలతో కూడి మొత్తం ఫ్లోర్ కూడా కన్స్ట్రక్షన్ చేశారంట. సో ప్రభుపాదులు అన్నట్టు ఇప్పట్లో ఫ్లోర్ లో చాలా మంది సిమెంట్ తో, రాళ్లతో, ఏవో బండరాలతో చేస్తారు కదా ఫ్లోరింగ్, కానీ అప్పట్లో అంటే ఇక్కడ కర్దముని ఫ్లోర్ కూడా, కింద ఫ్లోర్ కూడా ఎన్నో రకాల రత్నాలతో చేశారంట. అంటే దాని యొక్క వైభవం గురించి వర్ణిస్తున్నారు ఇక్కడ. ద్వాషుద్రుమా దేహల్య భాతం వజ్రకపాటువత్ శిఖరేష్వింద్రనీరేషు హేమకుంభైరధిశ్రితం. సో ఈ యొక్క స్థలం ఎంతో సౌందర్యవంతంగా ఉందంట. ఇంకా ద్వారాలు కానీ, రహదారులు కానీ, మార్గాలు కానీ అన్ని కూడా ఎంతో వజ్రాలతో, వైడూర్యాలతో అలంకృతమై ఉన్నాయంట. ఇంకా బంగారంతో అన్ని కూడా డెకరేషన్ చేస్తున్నాయంట. సో ఈ విధంగా వర్ణన ఉందన్నమాట ఇక్కడ. చక్షుష్మత్ పద్మరాగాగ్రైర్ వజ్రభిత్తిషు నిర్మితైః చుష్టం విచిత్ర వైతానైర్ మహారైర్ హేమతోరణైః. హేమతోరణై అంటే తోరణాలన్నీ కూడా గోల్డ్, బంగారంతో ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా ఎన్నో రకాల జెండాలు,
ఎన్నో రకాల వస్త్రాలు, ఇంకా ఎన్నో రకాల వజ్రాలు కూడా, రకరకాల మనులు వజ్రాలన్నీ కూడా వాల్ మన గోడ పైన అతికించి ఉన్నాయి అనమాట, రకరకాల డిజైన్లుగా. ఇంకా అవి చూస్తుంటే ఏవో పక్షుల యొక్క కళ్ళు లాగా కనిపిస్తున్నాయంట వజ్రాలు, డైమండ్స్. సో ప్రభుపాల్ వారు అంటున్నారు ఇప్పుడు ఇలా ఇదొక ఐశ్వర్యవంతమైన భవనం నిర్మించడంలో ఇలా భాగంగా ఇలా నిర్మిస్తారు. మనం చూడొచ్చు మొఘల్ సామ్రాజ్యంలో కూడా మొఘలులు కూడా ఈ విధంగా వాళ్ళ ఇల్లుల్ని, భవనాల్ని కట్టారు. బయట కొన్ని వజ్రాల్ని కానీ రత్నాల్ని కానీ అలా గోడలో కూడా అతికించేశారు అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తే కనిపించవు అక్కడ, ఎందుకంటే కొంతమంది ఎవరో అక్కడ ఉన్న అథారిటీస్ కానీ దాన్ని చూసుకున్న వాళ్ళందరూ కూడా తీసేశారు అక్కడ నుంచి, గోడలోంచి. ఇప్పుడు కనిపించవు కానీ ముందు ఉండేవి అని చెప్తున్నారు. ఢిల్లీలో మీరు చూడొచ్చు అటువంటి బిల్డింగ్స్ ని. హంస పార్వత వ్రాతై తత్ర తత్ర నికూజితం త్రిత్రిమాన్ మన్యమానై స్వాన్ అధిరుహ్య చ. సో అక్కడ ఇంకా అంతేకాకుండా రకరకాల పక్షులు, హంసలు, ఇంకా రకరకాల పక్షులన్నీ కూడా, నిజమైన పక్షులు కూడా ఉన్నాయి, ఇంకా దాని ఇమిటేషన్ బొమ్మలు కూడా ఉన్నాయన్నమాట. అవి బొమ్మలు కూడా ఎలా కనిపిస్తున్నాయంటే నిజమైన వాటిలానే కనిపిస్తున్నాయంట. సో ఆ విధంగా నిజమైన పక్షులు కూడా కన్ఫ్యూజ్ అయిపోయాయంట చూసి. ఇవి కూడా బొమ్మగా ఉన్న పక్షులు కూడా నిజమైన పక్షులు అనుకునేవంట. సో ఆ విధంగా అన్ని పక్షుల యొక్క శబ్దంతో అదెంతో ఆ యొక్క స్థలం అంతా మనోహరంగా ఉందని రాశారు. సో ఇది మొత్తం డిస్క్రిప్షన్, అందుకే మనం ఫాస్ట్ గా వెళ్తాం, ఎందుకంటే మొత్తం ఆ భవనం ఎలా ఉందో దాన్ని డిస్క్రైబ్ చేస్తున్నారు, వర్ణిస్తున్నారు. విహారస్థాన విశ్రామ సంవేశ ప్రణగాన యతోపజోషం రసితై విస్మాపనం నివాత్మనః. ఇంకా ఇక్కడ ఈ యొక్క భవనంలో రకరకాల మంచి మంచి పార్క్, గార్డెన్లు, నిద్రించడానికి మంచి మంచి రూమ్స్, బెడ్స్, ఇంకా చూడ్డానికి ఎంతో మన కళ్ళకి ఎంతో బాగా నచ్చే విధంగా మొత్తం అన్ని ఆకర్షణీయమైన వస్తువులు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ చూసి భవనాన్ని సృష్టించిన ఆ కర్దమమునికే ఆశ్చర్యం కలిగిందంట. ఎంత అద్భుతమైన సృష్టి నా యోగ శక్తి ద్వారా సాధ్యమైందని ఆయనకే ఆశ్చర్యానికి గురి చేసే అంత అద్భుతంగా ఆ యొక్క భవనం ఉందంట. ఇద్రిగృహం తత్ పశ్యంతి నాతి ప్రీతేన చేతస సర్వభూతాశయాభిఘ్నః ప్రభుచత్ కర్తమ స్వయం. సో తర్వాత ఆయన దేవహూతి వైపు చూశాడు అనమాట. సో ఆ దేవహూతి కూడా పెద్ద ఆకాశంలో ఉన్న భవనాన్ని చూడడంతో ఆమె చూసిన తర్వాత, కానీ ఆమె ఇంకా అంత ఆనందంగా, ఆమె ముఖంలో అంత ఆనందంగా అనిపించట్లేదంట. ఇంకా లోపల ఆమెకి ఇంకొంచెం ఏదో అసంతృప్తితోనే ఉందంట. కర్దమునికి అర్థమైపోయింది ఈమెలో ఉన్న లోపల ఉన్న అసంతృప్తికి కారణం ఏంటి, ఈమె హృదయంలో ఇంకా ఆనందం ఎందుకు కలగట్లేదని. అందుకనే తన భార్యతో ఈ విధంగా పలుకుతున్నాడు, ఎవరు, కర్దముని. ఎందుకంటే ఆయన చూశాడు ఇంకా తన భార్య అంత ఆనందంగా ఉండి, ఇంత పెద్ద భవనాన్ని కట్టించాను నేను, అయినా కానీ ఎందుకు ఆనందంగా లేదు, ఆ విషయం నాకు అర్థమైపోయింది. ఆయన అర్థం చేసుకోగలడు ఆమె మనసుని. సో ఇలా అంటున్నాడు అనమాట ఆమెతో, నిమజ్జయాస్మిన్ హృదే భీరు విమానమిదం ఆరుహ ఇదం శుక్లాకృతం తీర్థం ఆశిషామ్యాపకం నృణాం. ఏమంటున్నారంటే, ఓ దేవహూతి, నువ్వు చాలా ఇంకా భయభీతులాలుగా అలాగే అసంతృప్తిగా కనిపిస్తుంది నీ ముఖం. సో నువ్వేం చేస్తావు అంటే, ముందు ఇక్కడ శుక్ల కృతం తీర్థం, శుక్ల అంటే విష్ణువు ద్వారా సృష్టించబడిన తీర్థం ఏంటది, బిందు సరోవరం, అవునా? అక్కడున్న బిందు సరోవరంలో నువ్వు వెళ్ళి దాంట్లో స్నానం చేయ ముందు. దాని తర్వాత ఆ బిందు సరోవరం ద్వారా మనిషికి ఏ కోరికలున్నా అన్ని తీరిపోతాయి. అటువంటి ఆ నదిలో, ఆ సరోవరంలో నువ్వు స్నానం చేయడానికి వెళ్ళు. దాని తర్వాత స్నానం చేసిన తర్వాత ఈ యొక్క ఆకాశ విమానం వంటి పెద్ద భవనంలోకి నువ్వు ప్రవేశించి అడుగుపెట్టు అని ఆమెకు ఆదేశాన్ని ఇస్తున్నారనమాట. సో మామూలుగా ఇప్పుడు కూడా మనకు ఈ సంస్కారం అంటే ఇటువంటి మన దాంట్లో కల్చర్ ఉంది. ఎవరైనా ఎప్పుడైనా తీర్థయాత్రకి వెళ్తే
అక్కడ యాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడున్న తీర్థ స్థలాల్లో ఉన్న జలాశయాల్లో గంగా, యమున లేకపోతే ఇటువంటి ఏ తీర్థ స్థలాల్లో ఉన్న నదుల్లో మనము స్నానం చేస్తాం. ఎందుకంటే అలా స్నానం చేయడం ద్వారా అక్కడ తీర్థం ఆశిషం వ్యాపాకం, అంటే తీర్థ స్థలాల్లో అక్కడ ఏంటంటే అక్కడ ఉన్న తీర్థం అంటే అక్కడ ఉన్న ఈ జలాశయం, అక్కడ ఉన్న ఈ సరోవరాలు, జలాశయాలు, నదుల ద్వారా మనకు ఎటువంటి ఆశలున్న ఆశిషం వ్యాపకం అవన్నీ మనకి ఆశలన్నీ కూడా తీరిపోతాయి, కోరికలన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట. అందుకనే ఇక్కడ అందరూ వెళ్తారు, రకరకాల కోరికలతో వెళ్తారు జనాలు, నదుల్లో స్నానం చేస్తారు పాపాలు తొలగించుకోవడానికి, ఇంకా రకరకాల కోరికలు తీర్చుకోవడానికి. సో అందుకనే సో ఇక్కడ కర్దముని తన భార్యకు కూడా చెప్తున్నాడు, వెళ్ళి బిందు సరోవరంలో వెళ్ళి ఫస్ట్ స్నానం చేయి, దాని తర్వాత ఈ భవనానికి ఎక్కొచ్చని. సో సతద్భర్తు సమాధాయ వచక్కువల్యేక్షణ సరజం బిభ్రతి వాసో వేణిభూతాంశమూర్ధజాన్. సో దేవహూతి తన భర్త యొక్క ఆదేశాన్ని స్వీకరించి, ఎందుకంటే ఇప్పుడు ఆమె యొక్క శరీరం క్షీణించిపోయి ఉంది, ఆమె డ్రెస్ కూడా బాగాలేదనమాట, పాతగా అయిపోయింది, జుట్టు అంతా కూడా జటలాగా అయిపోయింది అనమాట. అంటే ఆమె చూడ్డానికి ఏమాత్రం ఆకర్షణీయంగా కనిపించట్లేదు, ఆమె యొక్క ప్రిన్సెస్, ఒక రాజకన్యలా కనిపించట్లేదు, ఒక స్వయంభూమని యొక్క కూతురులా కనిపించట్లేదు. రూపాల వారు అంటారంటే ఆమె జుట్టు అంతా జటగా అయిపోయిందంటే ఎన్నో రోజుల నుంచి ఆమె కోమ్తోని కూడా దూకోలేదనమాట జుట్టు, అంటే ఆ విధంగా, ఎందుకంటే ఆమె గురించి పట్టించుకోలేదు కనుక. సో అందుకనే ఆమె శరీరము, జుట్టు, వస్త్రాలు అన్ని బాగాలేవు అనమాట ఇప్పుడు. అందుకనే ఇవి ఆమెను ఇలా బిందు సరోవరం వెళ్ళి ముందు స్నానం చేయని చెప్పారు. అంగం చామల పంకేన సంచన్నం శబలస్తనం వివేశ సరస్వత్యా సరశివ జలాశయం. సో వెంటనే ఈ సరస్వతి జలాల నుంచి తయారైన ఈ యొక్క బిందు సరోవరం మనం ముందే చర్చించుకున్నాం దీని యొక్క ప్రత్యేకత. సో ఇప్పుడు ఆమె ఇలా ఎంతో అంత మంచి పరిస్థితుల్లో లేదు శరీరం, అటువంటి శరీరంతో అటువంటి వస్త్రాలతో ఆమె ఇప్పుడు ఆ బిందు సరోవరంలో ప్రవేశించింది అనమాట. నదిలో అంటే సరోవరంలో ప్రవేశించిన తర్వాత అక్కడ ఏం జరిగింది, అక్కడ ఏముందంటే శాంత సరసి వేష్మస్త శతాని దశ కన్యకా సర్వా కిశోర వయసో దదర్శోత్పాల గంధయ. సో అక్కడ లోపల ఆమెకు పెద్ద ఇల్లు కనిపించింది అనమాట. అంటే సరోవరం లోపల ప్రవేశించిన తర్వాత అక్కడ లోపల అండర్ వాటర్, నీళ్ళ లోపల, సరోవరం లోపల, బిందు సరోవరం లోపల ఒక పెద్ద ఇల్లు ఉండేనంట. ఆ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత అక్కడ శతాని దశ కన్యకాహ, శత అంటే 100, దశ అంటే 10, 10 × 100 అంటే 1000 కన్యక, కన్యలు, సర్వ కైశోర వయస్సు, కైశోర వయసు అంటే చాలా యంగ్, 16 ఏళ్ళ వయసు అలా అనమాట. సో అటువంటి అందరూ కన్యలందరూ, వాళ్ళందరూ కూడా ఇంకా గంధ, వాళ్ళందరి యొక్క సుగంధితం, వాళ్ళ శరీరం నుంచి ఒక పుష్పం, లోటస్ పద్మ పువ్వు యొక్క గంధం వచ్చి ఆ శరీరాల నుంచి వాళ్ళందరూ కూడా వచ్చారంట ఆమె దగ్గర. సో వాళ్ళందరూ ఆమె వచ్చి ఆమెను ఇప్పుడు ఆమెను రెడీ చేస్తారనమాట. తాం దృష్ట్వా సహసోత్థాయ ప్రోచు ప్రంజలయ స్త్రియ వయం కర్మ కరిస్తుభ్యం షాదిన కరవామ కిం. సో ఆమెను చూసిన తర్వాత వీళ్ళందరూ కూడా రకరకాల గంధర్వులాగా ఉండే స్త్రీలందరూ కూడా, వీళ్ళందరూ కూడా వెంటనే చేతులు జోడించేసి, మేమందరము మీ యొక్క దాసులము, ఆమెకు దేవతకి చెప్తున్నారన్నమాట, మేమందరం మీ దాసులము, సో మేము మీకోసం ఏం చేయాలో మీరు ఆజ్ఞివ్వండి అని. సో దేవతి మొత్తం ఇప్పుడు ఆశ్చర్యచకితురాలు అయిపోయింది అనమాట. ఇప్పటి వరకు ఆమె ఎలా ఉండేది, ఇప్పుడు 1000 మంది దాసిలు ఆమెకు, వాళ్ళందరూ కూడా ఎంతో అద్భుతమైన కన్యలు, వాళ్ళందరూ కూడా జలాశయం లోపల ఆమెను ఆశ్రయిస్తున్నారు, మీరు ఏ సేవ చెప్తే మేము అది సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. స్నానేన తం మహార్హేణ సాయ స్నాపయిత్వా మనస్వినా దుకులే నిర్మలే నూత్నే దదుర్ అస్యై. ఓకే, కరెంట్ పోయింది, 1 సెకండ్.
సో మనం కంటిన్యూ చేయొచ్చు. ఎక్కడున్నాం మనం? ఓకే, 28వ శ్లోకంలో ఉన్నాము. సో వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎంతో ఆదరపూర్వకంగా దేవహూతిని వాళ్ళ దగ్గరకు వచ్చి ఆమెను మొత్తం స్నానం చేయించారు. రకరకాల ఆయిల్స్, రకరకాల ఆయింట్మెంట్స్, ఇంకా ఇంకా అన్ని మంచి మంచి వస్త్రాలతో ఆమెను అలంకరించారనమాట. భూషణాని పరార్థ్యాని వర్యాంసి ధ్యుమంతి చ అన్నం సర్వగుణోపేతం పానం చైవామృతాసవం. దాని తర్వాత ఇలా ఆమెను మంచి రకరకాల వస్త్రాలు, రకరకాల ఆభరణాలు, రకరకాల రత్నాలు, అన్ని రకాల తో ఆమెను మంచిగా ఆభూషితం చేసిన తర్వాత దాని తర్వాత కరెంట్ వచ్చేసింది. 1 సెకండ్. ఓకే, సో దాని తర్వాత ఆమెకు మంచి ఆహారాన్ని ఇచ్చారంట. అందులో అన్ని మంచి లక్షణాలు ఉండే ఆహారం. అన్నం సర్వ గుణోపేతం. ఎటువంటి అన్నాన్ని అంటే ఆహారాన్ని ఇచ్చారంటే అన్ని గుణాలు, మంచి గుణాలు, మంచి మంచి గుణాలు ఉన్న అన్నాన్ని ఇచ్చారంట, ఆహారాన్ని ఇచ్చారు. ఇంకా పానం తాగడానికి చైవ అమృతాశవం. అమృతాశవం అని ఒక తాగే పానీయాన్ని ఇచ్చారు. తద్వారా ఏంటంటే ఆమెకు మళ్ళీ ఆమె శరీరం అంతా క్షీణించిపోయింది కదా, ఇప్పుడు శరీరంలో బలం లేదు, శక్తి లేదు, చిక్కిపోయి ఉంది కదా. సో మళ్ళీ శరీరం అంతా కూడా ఎంతో దృఢంగా, శక్తివంతంగా, సమృద్ధంగా అయ్యే విధంగా ఈ ఆహారం, పానీయం వాళ్ళకి ఆమెకి ఇచ్చారనమాట, తాగించారు. అతాదర్శే సమాత్మానం సర్వినం విరజాంభరం విరజం కృత స్వస్యయనం కన్యాభిర్బహుమానితం. తర్వాత ఆమె అద్దంలో చూసుకుందంట ఆమె ముఖం. ఆమె యొక్క ప్రతిబింబం అద్దంలో చూసుకున్నప్పుడు ఆమెకు అర్థమైపోయింది అనమాట, నేను మొత్తం నా ఎన్నో రోజుల నుంచి ఆమె ఎన్నో రకాల మలినం ఏదైతే శరీరం ఉందో ఇప్పుడు మొత్తం కూడా అంతా మారిపోయింది, నూతన శరీరం వచ్చేసింది. అంతేకాకుండా కొత్త వస్త్రాలు ఉన్నాయి, ఇంకా ఒక పూలారం కూడా ఆమె ధరించి ఉంది. దాని తర్వాత అన్ని రకాల తిలకం, ఇంకా అన్ని రకాల ఆభూషణాలు, ఇంకా ఎన్నో ఉన్నాయి ఇలా అన్ని, ఇంకా అన్ని రకాల ఇంతమంది సేవకులు, ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట ఆమెకి. దాని తర్వాత స్నాతం కృత శిర స్నానం సర్వాభరణ భూషితం నిష్కగ్రీవం వలయినం కూజత్ కాంచన నూపురం. సో ఆమె శిరస్సు నుంచి కాలి వరకు మొత్తం ఆమె స్నానం చేయించారు, అలంకరించేశారు ఆమెని. సో ఆమె ఇంకా ఒక స్పెషల్ నెక్లెస్ కూడా ధరించి ఉందంట, ఇంకా మంచి బ్యాంగిల్స్, గాజులు కూడా ధరించి ఉందంట, ఇంకా గాళ్ళకి గజ్జలు అన్ని కూడా, నూపూర్ అన్ని కూడా కట్టుకొని ఉందన్నమాట. సో కృత శిర స్నానం అని ఇక్కడ రాశారు. స్మృతి శాస్త్రాల్లో మామూలుగా ఏం చెప్పారంటే స్త్రీలకి ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు, ప్రతిరోజు వాళ్ళకి ఇక్కడ వరకు స్నానం చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువసేపు ప్రతిరోజు తలస్నానం చేస్తే వాళ్ళకి జలుబు చేస్తుంది అనేసి ప్రభుపాల్ వారు రాశారు. అందుకే శాస్త్రాల్లో, స్మృతి శాస్త్రాల్లో ఏం చెప్పారంటే ప్రతిరోజు ఒకవేళ చేయవలసిన కంపల్సరీ ఏం లేదు స్త్రీలకి తలకాయ నుంచి స్నానం చేయడం. సో ఫుల్ స్నానం ఓన్లీ కొన్ని సందర్భాల్లో కొన్ని రోజులు మాత్రమే చేస్తారు. సో ఈ రోజు ఆమెకు ఫుల్ స్నానం చేయించారనమాట, అది ఇక్కడ రాశారు. శోణ్యోరధ్యస్తయా కాంచన్య బహురత్నయ హోరేణ చ మహారేహన రుచకేన చ భూషితం. సో ఈ విధంగా ఇంకా రకరకాల ఆభరణాలతో, నెక్లెస్ తో, ఆభూషితాలతో ఆమె అలంకరించారు. రకరకాల ఆస్పిషియస్ అంటే కుంకుమ, శాండిల్వుడ్, కేసర్, సాఫ్రాన్, ఇవన్నిటితో రకరకాల వస్తువులతో ఆమెను అలంకరించారని రాశారు. సుదత శుభ్రువక్ష్లక్షేణ స్నిగ్ధా పాంగేన చక్షుష పద్మకోశ స్పృహా నీలై అలకైశ్చ లసన్ముఖం. సో
ఇప్పుడు ఆమె ఎంతో కాంతివంతంగా అయిపోయింది ఆ ముఖం. ఇంకా ఆమె పళ్ళు కూడా ఎంతో అందంగా తయారయ్యాయి. ఆమె కళ్ళు ఇంకా కనుబొమ్మలు అన్ని కూడా ఎంతో అద్భుతంగా ఇప్పుడు అందంగా తయారయ్యాయి. సో ఇవి ఆమె యొక్క ఇప్పుడు సౌందర్యవంతురాలుగా మళ్ళీ ఆమె మారిపోయింది అనమాట ముందులాగా. యదా సస్మార రిషభం ఋషీనాం దయితం పతిం తత్ర చాస్తే సహస్త్రీభిర్ యత్రాస్తే స ప్రజాపతి. సో ఈమె ఇప్పటివరకు నీళ్ళల్లోనే ఉంది, ఇవన్నీ కూడా అద్దంలో చూసుకుంటుంది. అప్పుడు వెంటనే తన భర్త గురించి ఆలోచించిందంట. ఏ క్షణంలో అయితే భర్త గురించి ఆలోచించిందో వెంటనే నెక్స్ట్ మరో క్షణమే భర్త ముందు ఉందంట. సో అలా కర్దముని ఆయన యొక్క యోగిక సిద్ధి అనమాట. సో ఇక్కడ ఆమె తలుచుకోగానే వెంటనే అందరూ దాసులతో కలిసి ఆమె భర్త ముందు ప్రత్యక్షమైందనమాట. ఆయన ముందు ఇప్పుడు ఆ ముందు భర్త నించొనున్నాడు. భర్తు పురుష్టాదాత్మానం స్త్రీ సహస్రవృతం తదా నిశమ్య తద్యోగ గతిం సంశయం ప్రత్యపద్యత. సో ఇక్కడ మనం ఈరోజు కొంచెం శ్లోకాస్ ఫాస్ట్ గానే వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇందులో పెద్దగా తత్వాలు వర్ణించుకోవడానికి చర్చించుకోవడానికి పెద్దగా ఏం లేవు. సో ప్రభుపాల్ ద్వారా కూడా పెద్దగా దీనికి తాత్పర్యాలు ఏం రాయలేదు. సో అందుకే మనం ట్రాన్స్లేషన్స్ అర్థం చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం. సో ఈరోజు ఎక్కువ శ్లోకాలు అందుకే కవర్ చేస్తాము. మనము 43 వరకు చూద్దామంట. ఇప్పుడు 35 శ్లోకం చర్చించుకుంటున్నాము. సో ఈ విధంగా తన భర్త ముందు ఉపస్థితురాలైన తర్వాత ఆమె చాలా ఆశ్చర్యచకితురాలు అయిపోయింది అన్నమాట ఇవన్నీ ఇలా జరగడం. ఎందుకంటే ఆమె ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ టైము తన భర్త యొక్క యోగిక శక్తిని, ఆ ప్రదర్శనని ఆమె చూస్తుంది అనమాట. ఆ చూసి ఆమె కూడా ముగ్ధురాలైపోయింది. సతాం కృతమల స్నానం విభ్రజాంతిమపూర్వవత్ ఆత్మనో భిప్రతిం రూపం సంవిత రుచిరస్తనీం విద్యాధరీ సహస్రేణ సేవ్యమానాం సువాససం జాత భావో విమానం తత్ ఆరూహయత్ అమిత్రహన్. ఇప్పుడు ఆమె ఇంకా అదే వర్ణన నడుస్తుంది. సో ఈ విధంగా ఇప్పుడు దేవహూతి మొత్తం అలంకరించుకున్న తర్వాత, స్నానం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా ఆమె ముందులాగా లేదు. ఇప్పుడు ఆమె మొత్తం ఎలాగైతే స్వయంభూమను ఒక పుత్రిగా వచ్చినప్పుడు ఆమె ఎంత అందంగా ఒక రాజకన్యలాగా ఉండేది, ఇప్పుడు మళ్ళీ అలాగే మారిపోయింది. సో దాని తర్వాత ఇప్పుడు ఒక 1000 మంది గంధర్వ దాసులు వంటి దాసీలతో కలిసి ఇప్పుడు ఆమె ఈ యొక్క విమానం భవనం ఏదైతే సృష్టించారో విమాన భవనాన్ని, అందులోకి ఇప్పుడు ఆమె అడుగు పెడుతుంది అనమాట. అది రాశారు ఇక్కడ. సో దీని తర్వాత కూడా మనకి పెద్దగా ఏం లేదు, వీళ్ళందరూ ఇప్పుడు అడుగు పెట్టిన తర్వాత విహరిస్తారు. ఆ విషయమే చర్చ జరుగుతుంది నెక్స్ట్ వచ్చే శ్లోకాల్లో. తస్మిన్నలుప్త మహిమ ప్రియయానురక్తో విద్యాధరిభిర్ ఉపచీర్ణ వపుర్ విమానే భవ్రాజ ఉత్కచ కుముత్కణవానపిచ్య తారాభిరవృత ఇవోదుపతిర్నభస్తథ. సో దీని తర్వాత అలా అందరి దాసీల ద్వారా ఆమె సేవ తీసుకుంటూనే ఇప్పుడు ఆ భవనంలోకి ప్రవేశించింది. సో అక్కడ ఎలా కనిపిస్తుంది అంటే అందరు దాసీలు అందరూ చుక్కలైతే వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఈయన కర్దముని చంద్రుడు లాగా కనిపిస్తున్నాడు అని రాశారు. సో ఇక్కడంతా వర్ణన ఉంది, దాంతో ఇంకేం లేదు. సో అందుకే మనం ఫాస్ట్ గా వెళ్ళిపోదామంట. తేనాశలోకప విహర కులాచలేంద్ర త్రోణిష్వనంగ సకమరుత సౌభగాసు సిద్ధేనుతోదిధ్వనిపాత శివస్వనాసు రేమే చిరం ధనదవల్లలనావరుతి. సో ఈ యొక్క ఆకాశ భవనం, విమానం భవనంలో నుంచి వాళ్ళు మౌంట్ మేరు పర్వతం దగ్గరికి వెళ్ళారు విహరిస్తూ. ఇప్పుడు అన్ని మొత్తం విశ్వంలో ఉన్న అన్ని చోట్ల వెళ్ళి ఎక్కడెక్కడ విహరించాలో, ఎక్కడెక్కడ తిరగాలో అన్ని చోట్ల తిరిగేస్తారనమాట దీంట్లో. ఎందుకంటే ఇది జస్ట్ తలుచుకుంటే చాలు ఆ స్థలానికి తీసుకెళ్ళిపోతుంది విమానం. సో అటువంటి విమానాలు ఇప్పుడు లేవు ఇక్కడ కలియుగంలో చూడడానికి, కానీ అక్కడ యోగి సిద్ధి ద్వారా కర్దముని తయారు చేశారనమాట. సో ఈ విధంగా మంచి పెద్ద పెద్ద మేరు పర్వతం, ఇంకా అటువంటి ఎన్నో రకాల స్థలాలు ఉన్నాయి ఎక్కడ దేవతలు కూడా విహరిస్తారు. అటువంటి స్థలాలు, అటువంటి లోకాలకి ఎక్కడైతే కుబేర ఉంటాడో,
సిద్ధాస్ ఉంటారో వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు విహరిస్తూ ఉంటారో అటువంటి స్థలాలకు కూడా వీరు వెళ్ళి విహరిస్తున్నారనమాట. సో ఈ విధంగా ఎన్నో సంవత్సరాలు విహరించారంట. ఒక సంవత్సరం ఒక రోజు కాదు, ఎన్నో సంవత్సరాలు తరబడి ఇలా విహరిస్తారు. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశారు, ఆమె ఎంతో తపస్సు చేసింది, ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు విహరిస్తున్నారు అనమాట. సో ఇక్కడ మనకి రకరకాల దేవతలు రకరకాల దిక్కుల్లో వాళ్ళు శాసిస్తూ అక్కడక్కడ నివసిస్తూ ఉంటారనమాట. సో ఇంద్రుడు వచ్చేసి తూర్పు దిక్కున ఉంటారు. అక్కడే ఆయన యొక్క లోకం, స్వర్గలోకం కానీ ఆయన స్థలం కానీ ఉండేది. అగ్ని వచ్చేసి ఇప్పుడు సౌత్ ఈస్టర్న్ అంటే మనం తెలుగులో ఏమంటాం అంటే, మనం ఇక్కడ చూసుకున్నాం పర్పట్లో 39 శ్లోకం. సో మీకు ఇందులో నుంచి చదివితే ఇంద్రుడు అధిపతి అయి, ఓకే, తూర్పు దిక్కుకి ఇంద్రుడు. అలాగే ఆగ్నేయ దిక్కుకు అగ్నిదేవుడు. సో ఆగ్నేయ దిక్కు అంటే మీకు ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు, నాకు తెలిసి తెలుగు కన్నా మనం ఇంగ్లీష్ నుంచే ట్రాన్స్లేట్ చేస్తున్నామంట. సో ఆగ్నేయ అంటే ఇక్కడ అర్థమవుతుంది అగ్ని ఉండే దిక్కు అని, కానీ ఇక్కడ ఏంటంటే సౌత్ ఈస్టర్న్. సౌత్ అంటే దక్షిణ, అవునా, ఈస్ట్ అంటే తూర్పు దక్షిణ మధ్యలో ఉంటుంది కదా. ఇప్పుడు మామూలుగా మీరు ఒక స్క్వేర్ వేసారనుకోండి, స్క్వేర్ వేస్తే 4 దిక్కులు ప్లస్ 4 దిక్కులో మధ్యలో ఉండే ఇంకొక ఏరియా ఉంటుంది, అది టోటల్ 8 దిక్కులు అవుతుంది అనమాట. అలా మొత్తం 10 దిక్కులు ఉంటాయంటారు, ఇంకోటి పైన ఒకటి కింద అనమాట, అలా. సో మొత్తం 10 దిక్కులు. ఎనీవేస్ ఇక్కడ అగ్ని వచ్చేసి సౌత్ ఈస్టర్న్ అంటే తూర్పు ఇంకా దక్షిణ. యమ వచ్చేసి ఆయన దక్షిణం వైపు. నిరుత్తి ఆయన సౌత్ వెస్టర్న్ అంటే సౌత్ అంటే దక్షిణ, వెస్టర్న్ అంటే పడమర, అవునా, పడమర దక్షిణ ఆ రెండింటి మధ్యలో ఉండే ప్లేసు. వరుణ వచ్చేసి వెస్ట్ అంటే పడమర వైపు. ఆయన అక్కడ ఎవరైతే వరుణ్ దేవుడు అంటే అదే జలాలకి ఎవరైతే దేవత. వాయు వచ్చేసి ఆయన నార్త్ అంటే ఉత్తరం పడమర మధ్యలో ప్లేస్ అన్నమాట. కుబేర వచ్చేసి ఆయన ఉత్తరం దిశానికి ఆయన అక్కడ శాసిస్తారు, ఆయన అక్కడ ఉంటారు ఆ దిక్కున. సో ఇలా అన్ని దిక్కుల వాళ్ళు 8 దిక్కుల ఈ యొక్క విమానం భవనంలో తిరుగుతున్నారు అనమాట, వాళ్ళు విహరిస్తున్నారు. సో ఆ విధంగా అలా ఎన్నో రోజులు వాళ్ళందులో విహరించడం భోగించడం జరిగింది. వైశ్రంభకే సురసనే దందనే పుష్పభద్రకే మానసే చైత్రరతయే సరే మే రామయ రత. సో ఈ విధంగా మేరు పర్వతం పైన ఇంకా రకరకాల వనాలలో వైశ్రంభక, సురసన, నందన, పుష్పభద్రక, చైత్రరథే అని వనాల పేర్లు అనమాట. ఇక్కడ అందరు దేవతలు విహరిస్తూ ఉంటారు ఇటువంటి అన్ని వనాల్లో. ఇంకా మానస సరోవర్ లో కూడా ఇలా అన్ని చోట్ల వాళ్ళు ఎక్కడెక్కడ దేవతలు కూడా విహరిస్తారో అన్ని చోట్ల విహరించారనమాట. ఆ పేర్లు కూడా రాస్తారు. భ్రాజిష్ణునా విమానేన కామగేన మహీయస వైమానికానత్యేషేత చరల్లోకాన్యతానిలః. ఈ విధంగా రకరకాల గ్రహాల్లో, రకరకాల వనాల్లో, రకరకాల పర్వతాల్లో, ప్రతి దిక్కుల్లో అన్ని లోకాల్లో వాళ్ళు తిరుగుతున్నారు, విహరిస్తున్నారు. దాని తర్వాత ఈ విధంగా దేవతల కన్నా కూడా ఎక్కువగా వాళ్ళు విహరించడం, భోగించడం, దేవతల స్థాయి కన్నా ఎక్కువగా వీళ్ళు ఆనందాన్ని భోగించడం జరిగిందనమాట. ఇక్కడ ప్రభుపాదులు రాస్తున్నారు, మనము ఇక్కడ కలియుగంలో ఉన్న మనుషులము, ఇక్కడ ఈ భూమి మీద ఉన్న మనము ఇంత సునాయాసంగా ప్రతి గ్రహంలోకి ప్రవేశించలేము. ఇక్కడ యోగిక్ సిద్ధి ద్వారా ఈయన కర్దమముని తన శక్తి ద్వారా ఏ గ్రహం పైన అంటే ఆ గ్రహం పైన ఎక్కడ దేవతలు విధించాలో అక్కడికి వెళ్ళేస్తున్నారు. కానీ ఇక్కడ ఏం రాశారంటే, అదే మనం తెలుసు కదా ఎంత కష్టపడుతున్నారు మన సైంటిస్టులు, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా
పక్కనున్న గ్రహం మార్స్ మీదకి వెళ్ళడానికి, లేకపోతే చంద్రుడి దగ్గరికి వెళ్ళడానికి చాలా కష్టపడి తిరుగుతున్నారు, విఫలమైపోతున్నారు. ఇప్పటివరకు అక్కడ వెళ్ళి ఎవరు ఉండలేకపోయారు. ఎన్నోసార్లు వెళ్తారు, తిరిగి వచ్చేస్తారు, మళ్ళీ ఏం సరిగా ఎక్కువ చేయలేకపోతున్నారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము, అంటే ఏంటంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, మామూలుగా మనం ఇతర గ్రహాలకి పైన ప్రయాణం చేయాలి, వేరే గ్రహాల పైనకి వెళ్ళాలి అంటే ప్రకృతి కొన్ని నియమాలు ఉన్నాయన్నమాట. దాని ప్రకారం ఎక్కడ పడితే అక్కడ ఏ జీవరాశులు పడితే వాళ్ళే వెళ్ళడానికి కుదరదు అనమాట. ముఖ్యంగా మనకు తెలుస్తుంది, తర్వాత మనం 5వ స్కందంలో చదువుకుంటాము. ముఖ్యంగా కలియుగంలో మనుషులు ఇతర గ్రహాల పైన ప్రవేశించడం అంటే నిషిద్ధం, అంటే వెళ్ళడానికి మనకు ఆ యోగ్యత లేదు కలియుగంలో. ఇంకా వేరే గ్రహాల నుంచి కూడా, అందుకే ఇప్పుడు దేవతలు ఈ కలియుగంలో ఇది ఇంత డిగ్రేడెడ్ ఏజ్ అంటే కలుషితమైన యుగం, అంటే ఇందులో వేరే దేవతలు కూడా ఈ కలియుగంలో ప్రవేశించారు అనమాట. కలియుగంలో మన భారత భూమి మీదకి అలా. కానీ సత్యయుగం ఇంకా వేరే యుగాల్లో ఈ భారత భూమి నుంచి కూడా, భూపై నుంచి కూడా వేరే లోకాలకి వెళ్ళేవారు. అలా మనము అర్జునుడిని కూడా చూస్తాం మహాభారతంలో. ఆయన ఇక్కడ నుంచి స్వర్గానికి వెళ్ళిపోతాడు, ఇదే దేహంలో స్వర్గానికి వెళ్ళి అక్కడ ఇంద్రుడితో కలుస్తాడు. ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. సో ఆ విధంగా వేరే యుగాల్లో ఆ యొక్క సువిధ ఉండేది, కానీ ఇప్పుడు ఈ కలియుగంలో మాత్రం ఆ సువిధ లేదన్నమాట. ఈ విషయాలు కూడా మనకి భాగవతంలో వస్తాయి తర్వాత 5వ స్కందంలో, అప్పుడు చూద్దామంట. సో నెక్స్ట్ ఇంకా ఉన్నాయంటే ఇక్కడ, కిం దూరాపాదనం తేషాం పుంసాముద్దామ చేతసాం యైరాశ్రిత తీర్థపాద చరణో వ్యసనాత్యయ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇవన్నీ కూడా కర్దమముని ఎంతో సునాయాసంగా అంటే ఆయన తపస్సు చేశాడు కరెక్టే, కానీ ఇవన్నీ కూడా ఇలా భగవంతుడిని ఆశ్రయించిన వాళ్ళకి, భగవంతుడిని ఆశ్రయించి అందులో ఇప్పుడు ఆ మార్గంలో పరిపక్వత సాధించిన వారికి ఇవన్నీ కూడా చాలా సులభంగా ఇవన్నీ చేయగలరు. వాళ్ళకి అసాధ్యం అంటూ ఏముండదు. ఇప్పుడు మనకు మనుషులకి ఎంతో కష్టపడుతున్నారు కదా, కానీ వాళ్ళు వేరే గ్రహానికి వెళ్ళలేకపోతున్నారు, ఎంత కష్టపడ్డా కానీ నివసించలేకపోతున్నారు వేరే గ్రహానికి వెళ్ళి. కానీ ఇలా భగవంతుడిని ఆశ్రయించి అందులో పరిపక్వత చెందిన వారు, ఇటువంటి వారు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అసాధ్యమేం లేదు వీళ్ళకి. ఎందుకంటే భగవంతుడు పాదపద్మాల నుంచి, అంటే పాదపద్మాలను ఆశ్రయించేవారు. ఎందుకంటే భగవంతుడు పాదపద్మాల నుంచి గంగాదేవి వస్తుంది. ఆ గంగాదేవి అందరినీ శుద్ధపరుస్తుంది, ఇంకా అన్ని రకాల ఆపదల నుంచి మనని తొలగిస్తుంది, మనం బయటపెడుతుంది. సో ఆ విధంగా చూసుకుంటే, సో గంగాదేవి మీకు ఉన్న కష్టాలని తొలగించగలిగితే, అటువంటిది ఆ భగవంతుడి పాదపద్మాల నుంచి వచ్చిన గంగాదేవి, ఆ భగవంతుడి పాదపద్మాలకి ఎవరైతే సంపూర్ణంగా శరణాగతులు అయిపోయారో, సో భగవంతుడి కృప ద్వారా వాళ్ళు ఏదైనా సాధించవచ్చు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. యైరాశ్రిత తీర్థ పదశ్చరణ, భగవంతుడి చరణాలు ఎవరైతే దర్శించుకున్నారో. సో ఇక్కడ కర్దమముని ఒక యోగియే కాదు, మనం చెప్పదలుచుకునే ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ భాగవతంలో ఈ శ్లోకం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన ఒక సాధారణ యోగియే కాదు, కర్దమముని వచ్చేసి ఆయన ఒక గొప్ప భక్తుడు కూడా, భగవంతుడి చరణాలను ఆశ్రయించిన గొప్ప భక్తుడు. అందుకనే కర్దమముని ఒక సాధారణ యోగియే కాదు, ఆయన గొప్ప భక్తుడిగా మనము గుర్తించి ఆయన చూస్తున్నాం ఇక్కడ. ఆ విధంగా ప్రేక్షయిత్వా భువో గోలం పత్నై యావాన్ స్వరంస్తయా బహ్వాశ్చర్యం మహాయోగి స్వాశ్రమాన్యవర్తత. సో ఈ విధంగా తన భార్యకి మొత్తం విశ్వం అంతా చూపించేశారు. విశ్వం అంతా భ్రమణం చేసి తన భార్యకి కర్దమముని మొత్తం అన్ని ప్లేసెస్ చూపించేశారంట. ఎన్ని అద్భుతాలు ఉన్నాయి ఆ విశ్వంలో, అన్ని అద్భుతాలని కూడా ఆయన చూపించారంట. ఇలా మొత్తం అన్ని చోట్ల తిరిగిన తర్వాత వాళ్ళు తిరిగి తన ఆశ్రమానికి మళ్ళీ తిరిగేసి ఎన్నో సంవత్సరాల తర్వాత తిరిగి కర్దమముని ఏ ఆశ్రమంలో ఉండేనో ఆ ఆశ్రమం దగ్గరికి తిరిగి వచ్చేసారంట. సో ఇది ఒక యోగి సిద్ధి సాధించిన వ్యక్తి ఇంత చేయగలడు అనమాట అష్టాంగ యోగ ద్వారా. సో అష్టాంగ యోగలో స్టార్టింగ్ లో ఉంటాయి ప్రాణాయామ,
నియం, కొన్ని నియమ డూస్ అండ్ డోంట్స్ చేసిన తర్వాత ప్రాణాయామ, ఆసన, తర్వాత లాస్ట్ కి సమాధి ధారణ, ఇవన్నీ లాస్ట్ కి ఇప్పుడు సమాధి తర్వాత యోగ సిద్ధులు వస్తాయి. సో ఒక యోగ సిద్ధిలో, అష్టాంగ యోగలో పరిపక్వత సాధించిన వాళ్ళకి ఇవన్నీ కూడా సంభవం అన్నమాట. సో వీళ్ళని యోగి అంటారు. అంతేగాని ప్రభుపాదుల వారు రాస్తున్నారు కొన్ని ఎక్సర్సైజులు చేసుకొని, అంటే కొన్ని ఆసనాలు చేసేసినంత మాత్రాన మనము యోగాలో పరిపక్వత సాధించలేము, మనం యోగి అయిపోము అని. సో చాలా మంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ భౌతిక ప్రపంచంలో చాలా మంది యోగా పేరుతో యోగా స్టూడియో ఉంటాయి, యోగా నేర్పిస్తారు. సో చాలా మంది వెళ్ళి ఇక్కడ ఆసనాలు మాత్రం నేర్చుకుంటారు, కానీ యోగా యొక్క లక్ష్యం ఇది కాదనమాట. సో అలా కొన్ని ఆసనాలు చేసుకొని యోగా పెద్ద యోగి అయిపోరు. సో దానికి చాలా పెద్ద పద్ధతి. అది ఈ కలియుగంలో సంభవం కాదు ఇవన్నీ, ఎందుకంటే దీనికి వేల సంవత్సరాలు తపస్సు చేయాలి, అది కలియుగంలో సంభవమే కాదు. అందుకే మనం ఈ పద్ధతిని మనం పాటించమన్నమాట. సో మనం పాటించేది ఏంటంటే కలియుగ ధర్మం, సంకీర్తన యోగా, సంకీర్తన యజ్ఞం. సో దీని తర్వాత ఇంకా కొన్ని శ్లోకాలు ఉన్నాయి, 44 to 57. సో నేను ఈరోజు సో ఇది నెక్స్ట్ క్లాస్ లో తీసుకున్నా, ఈ రోజే చర్చించుకున్నాను. 9 o'clock వరకు తీసుకుంటే అయిపోతుందేమో ఇది కూడా. మీకు ఎవరికైనా ఏమైనా అడగాలనుకుంటున్నారా, లేకపోతే 9 o'clock వరకు తీసుకోమంటే నేను ఈ చాప్టర్ అయిపోద్ది ఈరోజే. ఓ మీరేమి చెప్పలేరు కదా, నేను మ్యూట్ చేసి పెట్టాను. సో నేను అన్మ్యూట్ చేస్తాను, మేబీ అదర్వైజ్ మీరు చాట్లో రాయొచ్చు, చాట్ బాక్స్ లో. ఓకే కంటిన్యూ చేయనా? సో శిరీష మాతాజీ రాశారు, కంటిన్యూ చేయమని రాసినట్టున్నారు. సో ఓకే ఓకే అంటే కంటిన్యూ చేయమనా? ఓకే నేను కంటిన్యూ చేస్తాను మరి. సో మరి ఈరోజు అధ్యాయం పూర్తి చేద్దాం మరి. కంటిన్యూ. థ్యాంక్ యూ. ఓకే. విభజ్య నవదాత్మానం మానవీం సురతోత్సుకాం రామాం నిరమయం రేమే వర్షపూగాన్ ముహూర్తవత్. సో వీళ్ళు తిరిగి వచ్చి మొత్తం ఎక్కడెక్కడ తిరగాల విశ్వంలో అన్ని లోకాలు, అన్ని స్థలాలు, అన్ని అద్భుతాలు చూసేసి తిరిగేసి వాళ్ళ ఆశ్రమానికి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకా యోగ సిద్ధిని ప్రదర్శిస్తారు కర్దముని. ఆయన ఒక్కడే కర్దముని, కానీ ఆయన 9 రూపాలని ధరిస్తాడు అనమాట. అంటే ఒక కర్దముని 9 కర్దమునిలు అయిపోతారు అనమాట. 9 కర్దమునిలు అంటే దేవతకి ఇంకా ఆనందాన్ని ఎక్కువ ప్రసాదించడం కోసం అనేసి 9 కర్దమునిలు అయ్యి ఆయన తర్వాత ఈ యొక్క దేవహూతి ద్వారా ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఓకే ఫైన్ ఓకే కొంచెం వెనక ముందు చేశారు అంతే, ఏం ఇది లేదు. సో దాని తర్వాత ఆయన నెక్స్ట్ ఇలా 9 రూపాయలని ధరిస్తాడు. దాని తర్వాత వీళ్ళు ఇంకా ఎంతో విహరిస్తారు ఆ విమానంలో. ఇంకా అలా ఎన్ని రోజులు విహరించిన తర్వాత, భోగించిన తర్వాత ఇక్కడ ఎందుకంటే ఆమె దేవహూతి కోరిక తీర్చడం కోసం అనేసే కర్దముని 9 రూపాయలు ధరించడానికి ప్రభుపాదుల వారు రాశారు. ఇలా యోగి సిద్ధులు కూడా ఉంటాయన్నమాట. శౌబర్ ముని కూడా ఆయన కూడా 8 రూపాయల్లో ఒకసారి ధరిస్తాడు. కానీ యోగులు ఏంటంటే 8-9 రూపాయల వరకు ధరించగలరు, ఇంకా ఎక్కువ రూపాయలని వాళ్ళు ధరించలేరు. ఎలాగైతే కృష్ణుడు ఆయన అనంత రూపాయలని ధరించవచ్చు. ఆయన కృష్ణుడు భూమి మీద ఉన్నప్పుడు, ద్వారకాలో ఉన్నప్పుడు 16,108 భార్యలు ఉండటమే కాదు, ఆయన 16,108 రూపాయలని కూడా ధరించాడు. అంటే అప్పుడు 16,108 కృష్ణుడు ఒకేసారి ఉండేవారు ద్వారకాలో. నారదుని ఒకసారి వెళ్తారు, అరే ఇంతమంది కృష్ణుడు, అంటే కృష్ణుడు ఇంతమంది భార్యలతో ఎలా ఉంటున్నారు ఒకేసారి, ఒక్కొక్క భవనంలో ఎలా ఉంటున్నారని. సో ప్రతి భవనంలో వెళ్ళి చూస్తే ప్రతి భవనంలో కృష్ణుడు ఉన్నాడు అనమాట. సో నారదుని చూసి ప్రతి భవనంలో ఒక్కొక్క కృష్ణుడు ఉన్నాడు, మళ్ళీ వేరే వేరే పని చేస్తున్నారు. అక్కడ వరకు ఓకే, కానీ నారదుని తర్వాత చూస్తాడు, ఒక క్షణంలో ఇప్పుడు నారదుని ఒక భవనంలో చూస్తున్నాడు, కృష్ణుడు పొద్దున చేసే పనులు చేస్తున్నారు, కార్యాలు అక్కడ పొద్దున అవుతుంది.
ఇంకో భవనంలో వెళ్తే అక్కడ వేరే సమయం నడుస్తుంది, అంటే రాత్రి సాయంత్రం నడుస్తుంది, అక్కడ వేరే సాయంత్రం చేసే కార్యాలు చేస్తున్నాడు కృష్ణుడు. అప్పుడు నారదునికి ఇంకా అర్థం కాలేదు, అదేంటి ఇప్పటి వరకు ఒక్కొక్క కృష్ణుడు ఒక్కొక్క రూపం ధరించి ఒక్కొక్క భవనంలో ఉన్నాడు, ఇప్పుడు సమయం కూడా అర్థం కావట్లేదు, ఒక్కో దగ్గర ఒక్కో సమయం నడుస్తుంది ఏంటని. సో అప్పుడు నారదునికి అర్థం అవుతుంది, ఇది నా అర్థం చేసుకోవడానికన్నా చాలా కష్టం అని. సో అది నారదుని కంక్లూజన్ అనమాట. ఆయన కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి వెళ్ళి కన్ఫ్యూజ్ అయిపోతాడు. సో అటువంటిది సో మనం అర్థం చేసుకోవడం ఇంకా చాలా కష్టం అనమాట. సో అది భగవంతుడి సాధ్యం అనమాట. ఎన్ని రూపాలనైనా ధరించగలడు భగవంతుడు, అది మనము అన్ని రూపాలను ధరించలేము. ఒక యోగి అయినా సరే 8-9 రూపాయల వరకే ధరించగలని రాశారు అంతే రూపాయలు. తస్మిన్ విమాన ఉత్కృష్టాం శయ్యామృతికరీం శ్రుత నచ్చాబుతం కాలం పత్యా పిచ్చేన సంగత. సో బేసికలీ ఏంటంటే ఇక్కడ కర్దముని ఎన్నో అద్భుతాలు సృష్టించి ఎన్నో రకాలు చేస్తున్నారు. సో ప్రభుపాల్ గారు రాసింది ఏంటంటే ఈయన యోగి శక్తి ద్వారానే ఇన్ని రకాల అద్భుతాలను ఆయన చూపించగలుగుతున్నాడు, ఇంత అద్భుత సృష్టి చేయగలుగుతున్నాడు. సో భగవంతుడు దీనికన్నా ఎన్నో చేసి చూపించాడు. సో అందుకే మనం ఆశ్చర్యచకితులం అవ్వకూడదని ప్రభుపాల్ గారు కూడా మనకు అర్థం చేసుకోవడానికి ఇలాంటి యోగులు, అంటే చాలా మంది బయట ఏంటంటే ప్రజలు ఇలా ఎవరైనా కొంచెం అద్భుతాలు చూపించారనుకోండి, చిన్న చిన్న మ్యాజిక్ చూపిస్తే వారిని భగవంతుడిగా వాళ్ళు స్వీకరించేస్తారు. అవునా? అటువంటి బాబాజీల్ని, అటువంటి స్వామీజీల్ని వాళ్ళు మీరే భగవంతుడు అనుకుంటారు ఏదో చిన్న మ్యాజిక్ చూపించగానే. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భాగవతంలో ఇంత విస్తృతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంత పెద్ద మ్యాజిక్ అంటే ఇంత పెద్ద అద్భుతాన్ని ఇక్కడ కర్దముని సృష్టించడం ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎవరైనా ఇలా చిన్న చిన్న అద్భుతాలు చూపిస్తే దానికి మనము లొంగిపోయి ఓ ఇతనే భగవంతుడేమో అనుకోకూడదు. ఇవన్నీ యోగిక సిద్ధులు అనమాట. సో ఇక్కడ అలాగే ఇక్కడ ఎన్నో రకరకాల ఆయన సృష్టించాడు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మెయిన్ గా సంతాన ఉత్పన్నం కోసం, ఆయన ఆమెను ఆనందపరచడం కోసం, సంతృప్తిపరచడం కోసం ఇక్కడ ఇవన్నీ సృష్టించారనమాట. ఇక్కడ అవే విషయాలు ఇంకా మెన్షన్ చేస్తున్నారు డీటెయిల్ గా. ఏవం యోగానుభావేన దంపత్యో రమమానయో శతం వ్యత్యు శరద కామలాలసయోర్మనాట్. సో ఈ విధంగా వీళ్ళు ఎన్నో రోజులు భోగిస్తున్నారంట. 100 ఆటమ్స్ అంటే 100 ఋతువులు, అంటే 100 సంవత్సరాలు ఒక క్షణాల్లో వెళ్ళిపోయాయంట వీళ్ళు భోగించడంలో. సో తస్యామాదత్తరేతస్తాం భావయన్నాత్మనాత్మన నోదతా విదయా రూపం స్వం సర్వ సంకల్ప విభు. సో కర్దముని అందరి అంటే ఒక హృదయాన్ని అర్థం చేసుకునే అంత శక్తి ఉంది ఆయనకు. సో అందుకనే వారికి ఏ ఇచ్చ కావాలో అది ప్రసాదించాడు. ఆ విధంగా ఆయన తెలుసుకొని ఆమె ఇచ్చను కోరుకొని ఆమె తన భార్య యొక్క కోరికకు అనుగుణంగా ఆయన అందుకనే 9 రూపాలని ధరించి తర్వాత ఆమె ద్వారా సంతానాన్ని ఉత్పన్నం చేస్తారు ఒకేసారి 9 మందిని. అతస్స శుషవే సద్యో దేవహుతి శ్రియా ప్రజ సర్వాసశ్చారు సర్వాంగ్యో లోహితోత్పల గంధయ్య. సో ఆమె ద్వారా వెంటనే ఆమెను, అంటే ఆమె 9 నెలలు గర్భవతిగా ఉండవలసిన అవసరం లేదనమాట దేవతికి. ఆయన ఏ రోజు సంతానాన్ని ఉత్పన్నం చేశాడో అదే రోజు ఆమె జన్మనిచ్చేసింది 9 మందిని ఒకేసారి. అలాగే ఒకే రోజులో వాళ్ళందరూ కూడా 9 మంది పుట్టేశారనమాట దేవతికి. అందరు 9 మంది కూడా ఆడ శిశువులు అనమాట, ఆడపిల్లలు. సో 9 మంది ఆడపిల్లలు పుట్టారు. వాళ్ళందరూ కూడా ఎంతో చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా సౌందర్యంగా ఉన్నారు. వాళ్ళ అంగం ప్రతి ఒక్కటి కూడా చాలా సౌందర్యంగా ఉంది. ఇంకా వాళ్ళ శరీరాల నుంచి మంచి సుగంధం కూడా వస్తుందంట. ఒక రెడ్ లోటస్ ఫ్లవర్, పద్మ పువ్వు నుంచి వచ్చే సుగంధం వస్తుందంట. సో పతి ప్రవ్రజిష్యంతం తదా లక్ష్యోషతి బహి స్మయమాన విలక్వేన హృదయేనో విధూయత. సో ఇప్పుడు అసలు ఈ చాప్టర్ కి టైటిల్ ఏదో మీకు గుర్తుందా? ఈ అధ్యాయం పేరు ఏంటంటే దేవహూతి యొక్క విలాపం, ఏమన్నా సరే పరితాపం. ఓకే, దేవహూతి యొక్క పరితాపం. ఇక్కడ ఏంటి, ఇప్పటివరకు బాగానే అన్ని కర్దముని అన్ని ఆమెకు అందించేశాడు కదా. ఇన్ని రోజులు ఆమె మొత్తం విహరించింది, భోగించింది, అంతా అయిపోయింది, ఆనందంగా ఉండాలి కదా. ఇక్కడ ఏం చెప్పారంటే శ్లోకలో, సో ఇప్పుడు కర్దముని సంతానం ఉత్పన్నం అయిపోయింది కదా, ఆయన ముందే చెప్పేశారు కదా, మీకు సంతానాన్ని ఇచ్చిన తర్వాత వెంటనే నేను
ఇల్లుని త్యాగం చేసేసి వైరాగ్యాన్ని తీసుకొని సన్యాసం పరమహంస మార్గాన్ని నేను అనుసరిస్తాను, సన్యాసం తీసుకొని వెళ్ళిపోతానని. సో ఇప్పుడు వెంటనే ఇల్లు వదిలి వెళ్ళడానికి రెడీ అయిపోయారు కర్దమ్మని. సో ఆమె బయట నుంచి నవ్వుతుంది, కానీ లోపల నుంచి చాలా దుఃఖంగా ఉందంట, దుఃఖంలో మునిగిపోయి ఉంది లోపల నుంచి. ఇప్పుడు ఆమె విలాపం అంటే ఆమె బాధ ఏంటంటే, ఇక్కడ మనం చూద్దాం, నెక్స్ట్ చెప్తారు. కానీ ఈ శ్లోకంలో తాత్పర్యంలో ఇక్కడ నుంచి మనకు చాలా ఇంపార్టెంట్, అంటే ఇక్కడ నుంచి కొంచెం మనకు తత్వాలు అర్థం చేసుకునే ఉన్నాయి. ఇప్పటివరకు ఓన్లీ వాళ్ళు తిరగడం, వాళ్ళు ఎంజాయ్ చేయడమే కనిపించింది. సో అదంతా ఎందుకు చెప్పారంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది కన్క్లూజన్ లో. దేవహూతి ఇప్పుడు బాధపడుతుంది, ఎందుకో అది చూద్దామంట మనం. సో ఇక్కడ కర్దముని యొక్క ఉదాహరణ ఇచ్చారు. ఇది మనకు బాగా మనం అర్థం చేసుకోవాలి కర్దముని ఉదాహరణని. సో ఇక్కడ కర్దముని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే కృష్ణ భావనామృతాన్ని పాటించడమే. అందుకనే ఆయన చూస్తే మనకు ఏమనిపించిందంటే, ఇప్పుడు గృహస్థ జీవితంలో ఆయన కూడా ఒక సాధారణ గృహస్థ లాగానే విహరించడం, భోగించడం, ఆయన పెద్ద ముని ఏంటి, భక్తుడేంటి అనిపించింది కదా. సో ఇక్కడ సంతానం ఉత్పన్నం అయ్యే వరకు ఆయన అవన్నీ చేశాడు. అయిపోగానే వెంటనే ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఆయన ముందే ప్రతిజ్ఞ అంటే అంటే ముందే ఆయన పెళ్లి చేసుకునేప్పుడు ఒక షరతు పెట్టాడు కదా, ఆ షరతుతోనే ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఆ వివాహం చేసుకున్నాడు. అందుకే ఇప్పుడు ఆయన ఏంటంటే వెంటనే నా షరతు ప్రకారం ఆమెకు సంతానాన్ని ఇచ్చేసాను, నేను వెంటనే తిరిగి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని. సో ఆయన ఏమి ఆసక్తుడిగా అయిపోయి అక్కడే గృహస్థాశ్రమం ఉండట్లేదు. సో ఇది ఒక ముఖ్యమైన విషయం అనమాట. ఇది దీని ద్వారా కర్దముని ఒక సాధారణ వ్యక్తి కాదు, ఆయన కూడా ఒక సాధారణ వ్యక్తి లాగా మోహమాయలో పడిపోయి ఈ బంధనాల్లో చిక్కుకొని భౌతికాసక్తికి బందీ అయిపోయి భోగిస్తూ ఒక సాధారణ వ్యక్తిలాగా మారిపోయాడు అని అనుకోవడానికి ప్రసక్తే లేదు. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. లికంత్యధోముఖి భూమిన్ పాదనక మనిశ్రియ ఉవాచ లలితం వాచం నిరుద్యాశ్రు కలాంశనై. సో ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే, ఈ చాప్టర్ లో ముఖ్యమైన భాగం ఇదే, లాస్ట్ పార్టే. సో ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు ఈమెకు అర్థమైంది అనమాట. అరే నా పతి నిజంగా నా ద్వారా మోహితుడైపోయి నాతో పాటు ఇన్ని రోజులు లేడు, ఆయన వాగ్దానం ప్రకారం వెంటనే సంతానం ఉత్పన్నం చేయడానికి వెళ్ళిపోతున్నాడు అనేసి. కానీ ఇప్పుడు ఆమెకి ఇంకొక చింత అనమాట, ఇంకొక టెన్షన్, ఇంకొక బాధ ఏంటంటే అది ఇప్పుడు ఆమె వ్యక్తం చేస్తుంది. సో ఆమె అప్పుడు అలా కర్దముని వెళ్ళిపోతున్నాడు, రెడీ అవుతున్నాడు వెళ్ళిపోవడానికి. సో వెంటనే ఆమె నించొని భూమి మీద తన కాలితో, అంటే కాలుతో ఇలా కాలి గోరుతో గ్రౌండ్ ని ఇలా స్క్రాచ్ చేస్తుందంట. సో ఆమె ఇప్పుడు అంటే ఆమె సౌందర్యం ఎంత బాగుందంటే, ఆమె యొక్క కాలి గోరు కూడా ఒక రత్నం లాగా మెరుస్తుందంట. ఆమె తల కింది కొంచుకొని, అంటే కాళ్ళు కింద ఇలా కాలి గోరుతో కింద గ్రౌండ్ ని ఇలా స్క్రాచ్ చేస్తుందని రాశారు. అలాగే ఇప్పుడు ఆమె మాట్లాడడం కూడా మెల్లిగా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది, ఎంతో మధురంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె యొక్క కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి, దాన్ని ఆపుకుంటూ ఆమె మాట్లాడుతుందంట. సో ఇదనమాట సిచ్యువేషన్. సో ప్రభుపాల్ వారు అంటారు, ఇలా ఎప్పుడైనా ఒక స్త్రీ గ్రౌండ్ మీద పెట్టి ఇలా కాలు గోరుతో ఇలా స్క్రాచ్ చేస్తుందంటే ఆమె ఇప్పుడు చాలా మనసులో ఏదో టెన్షన్, మనసులో ఏదో బాధపడుతున్నట్టు అదొక చిహ్నం. సో ఈ విధంగా అప్పుడప్పుడు గోపీస్ కూడా కృష్ణుడి దగ్గరకు వచ్చినప్పుడు కృష్ణుడు, అరే మీరు ఇంత రాత్రిపూట వచ్చారు, మీరు ఇంటికి వెళ్ళిపోండి, తిరిగి వెళ్ళిపోండి అంటే వాళ్ళు కూడా అప్పుడు టెన్షన్ లో ఇలా బిహేవ్ చేసేవారు అని ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు. సో భాగవతం చదివారంటే మీరు అన్ని విషయాలు అర్థం చేసుకోవచ్చు అనమాట. దేవహుతిర్ ఉవాచ సర్వం తద్ భగవాన్ మహ్యం ఉపవాహ ప్రతిశ్రుతం అతాపి మే ప్రపన్నాయ అభయం దాతుమర్హసి. సో దేవహూతి నెక్స్ట్ ఏమంటుందంటే, ఓ పతి, ఓ భర్త, ఓ ప్రభు, మీరు ఏ విధంగా అయితే మీరు ప్రమాణం చేశారో నాకు సంతానం ఉత్పన్నం చేశారు, కరెక్టే. కానీ నేను మీకు సంపూర్ణంగా శరణాగతురైనాను. సో మీరు నాకు అభయాన్ని కూడా ప్రసాదించాలి. అభయం దాతుమర్హసి, అభయాన్ని కూడా ప్రసాదించమని అడుగుతుంది. అంటే ఏంటి అభయం అంటే ఏంటి, ఎలా ప్రసాదించాలి?
అంటే నెక్స్ట్ శ్లోకంలో మీకు అర్థమైపోతుంది. బ్రహ్మన్ దుహిత్రిభిస్తుభ్యం విమృగ్యాపతయః సమాః కశ్చిత్ స్యాన్మే విశోకాయ ఇవయీ ప్రవ్రజితే వనం. ఇప్పుడు ఏమంటుందంటే, ఓ బ్రాహ్మణ, మీ కూతుర్లు ఉన్నారా? ఇప్పుడు ఈ కూతుర్లు, మీ కూతుర్లందరూ ఏంటంటే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత, వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళ భర్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అలా వాళ్ళందరూ వాళ్ళ ఇల్లులోకి ఇంకా అత్తవారింటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను ఒక్కదాన్నే అయిపోతాను. మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో నన్ను అప్పుడు ఓదార్చేవారు, నన్ను రక్షించేవారు ఎవరు? సో మీరు నాకు ఆ అభయాన్ని ప్రసాదించండి. అంటే బేసికల్లీ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళందరూ పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు. మీరు 9 మంది కూతుర్లనే ఇచ్చారు. వీళ్ళందరూ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్ని అయిపోతాను. నన్ను సంరక్షించేది ఎవరు? నేను మిమ్మల్ని ఆశ్రయించాను, సో నన్ను రక్షించేది ఎవరు? సో నాకు బేసికల్లీ ఇక్కడ ఏంటంటే నాకు జ్ఞానోదయం చేయడానికి అభయాన్ని ఎలా ఎవరు ప్రసాదిస్తారు? ప్రభుపాల్ వారికి అంటున్నారు. అభయం అంటే ఏంటి? భయపడకుండా ఉండడం. అన్ని భయాల నుంచి మనకు ఎప్పుడు భయం అనేది తొలగిపోతుందంటే ఎప్పుడైతే మనకు ఆధ్యాత్మిక శిక్షణ కలుగుతుందో. ఇంకా వేరే ఏది కూడా మనను భయాన్ని నుంచి, ఈ భౌతిక ప్రపంచంలో ఉండే భయాల నుంచి మనం ఏది కూడా బయటికి చేయలేదన్నమాట. ఏదో ఒక దాని ద్వారా భయభీతులు అయి ఉంటాం మనం ఈ ప్రపంచంలో. సో అన్ని భయాల నుంచి ముక్తులు అవ్వాలంటే మనం కృష్ణ భావనామృతంలోకి సంపూర్ణంగా కృష్ణ భావనామృతం అయిపోవాలి. సో నన్ను ఎవరు ఇప్పుడు అదే నెక్స్ట్ కూడా ఆమె చెప్తుంది, ఆ విషయాన్ని ఇంకా క్లియర్ గా చెప్తుంది, మనం చూద్దామంట. సో అందుకే ఇక్కడ ప్రభుపాల్ వారు అంటారు, అసలైన అభయం అంటే కృష్ణ భావనామృతం. సో ఇప్పుడు ఆమెకి ఎవరు ఆ కృష్ణ చైతన్యాన్ని ఆమెకు అందజేస్తారు? సో అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇది భర్త యొక్క కర్తవ్యం. ఇక్కడ భార్యకి ఆధ్యాత్మికంగా కూడా ఆమెకు అభయం ఇవ్వడం అనమాట. సో అలాగే ఇప్పుడు భార్య భర్తకు సేవ చేస్తుంది, భర్త ఏంటంటే తన ఆధ్యాత్మిక లాభాన్ని ఇంకా ఆధ్యాత్మిక శిక్షణ కూడా ఇస్తాడు. అలాగే ఒక గురువు శిష్యుడి యొక్క సంబంధం కూడా అదే. ఇంతకుముందు కూడా మనం చూసాము ఈ భార్య భర్త సంబంధం ఇంకా గురువు శిష్యుడి యొక్క సంబంధం పోల్చి ఇక్కడ కూడా ప్రభుపాల్ వారు మళ్ళీ ఉదాహరణిస్తున్నారు. సో అలాగే ఒక శిష్యుడు గురువుకు సేవ చేసిన తర్వాత గురువు కూడా ఏంటంటే ఆయనకు ఆధ్యాత్మిక శిక్షణ ప్రసాదిస్తాడు అనమాట. అది. సో ఇప్పుడు ఆమె అడుగుతుంది, నాకు మరి ఆధ్యాత్మిక శిక్షణ ఇస్తారు ఎందుకు అంటే, ఇప్పుడు మళ్ళీ ఆమె చెప్తుంది అనమాట ఆ విషయం. ఇది చాలా ఇంపార్టెంట్ అందరికీ. చాలా మంది అనుకోవచ్చు, ఏంటి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశారు, వాళ్ళు భోగించడం ఏంటి, విహరించడం ఏంటి, ఇవన్నీ భాగవతంలో మనం చదువుకోవడం ఎందుకు, ఇవన్నీ ద్వారా మనమే నేర్చుకుంటాము, మనకెందుకు వాళ్ళు భోగించుకునేది అంటే, ఇక్కడ అంటే వాళ్ళు ఆ రేంజ్ లో భోగించారు. దాని తర్వాత కూడా ఆమె యొక్క ఇప్పుడు కర్దముని స్టేటస్ చూసారు మీరు. ఆయన ఏమాత్రం ఆసక్తులు లేదు, వెంటనే ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాడు. నా పని అయిపోయింది, నేను ఏదైతే చెప్పానో మీకు సంతానం ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను. ఆమెకి ఇప్పుడు రియలైజ్ అవుతుంది అనమాట. అంటే ఆమెకు అప్పుడు అర్థమవుతుంది, అరే నేను ఒక తప్పు చేశాను, అరే నేను ఒక మిస్ అయిపోయాను అనే విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఏతవతాళం కాలేన వ్యతిక్రాంతేన మే ప్రభు ఇంద్రియార్థ ప్రసంగేన పరిత్యక్త పరాత్మనః. అరే నేను ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు మీ సాంగత్యం నాకు దొరికింది, కానీ నేనేం చేశాను, మొత్తం వ్యర్థం చేసేసాను. ఇంద్రియాల్ని భోగించడంలోనే నా సమయం అంతా వ్యర్థం అయిపోయింది. నేను అసలు చేయాల్సింది ఏది, మీతో సాంగత్యం లభించడం. ఇప్పుడు నాకు అర్థమైందనమాట, ఈ కర్దముని నా పతి ఈయన సాధారణ వ్యక్తి కాదు, ఈయన చాలా మహాభక్తుడు, ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థాయి చెందినాడు. నా కోసం అనేసి ఇవన్నీ ఇంద్రియ తృప్తి కోసం, ఎందుకంటే నా కోరిక ఉంది కనుక నా కోరిక తీర్చడం కోసం ఇవన్నీ చేశాడు ఆయన. కానీ ఆయనకి ఏం ఆసక్తి లేదు, అందుకే వెళ్ళిపోతున్నాడు ఈరోజు. ఇప్పుడు ఆమెకు అర్థమైంది, నా పతి ఆర్డినరీ పతి కాదు, నా భర్త ముందు కూడా తెలుసు, కానీ ఇప్పుడు ఇంకా ఆమెకు అర్థమైంది ఏంటంటే, నేను ఒకటి ఈ భౌతిక కోరికల్ని ఆయన దగ్గర నుంచి కోరుకొని తప్పు చేశాను. ఎందుకంటే ఇంత నాకు సమయం దొరికినప్పుడు ఆయన దగ్గర నేను ఆధ్యాత్మిక శిక్షణ ఆయన నుంచి ఏదైతే స్వీకరించాలో, ఏదైతే నాకు పరమాత్మ విషయం గురించి నేను తెలుసుకోవాలో, భగవంతుడి గురించి తెలుసుకోవాలో, ఆ జ్ఞానాన్ని నేను ఆయన నుంచి అడిగి తెలుసుకోలేదు. నేను సమయాన్నంతా కూడా ఇంద్రియ తృప్తి కోసమే వ్యర్థం చేశాను. ఈ విధంగా నేను నా టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇన్ని రోజులు మీరు నాతో పాటు ఉన్నా నేను దాన్ని ఉపయోగించుకోలేకపోయాను సరిగా. సో అందుకనే నా ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఇప్పుడు మీరు ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నారు, కానీ నా ఆధ్యాత్మిక ప్రగతి ఏం జరగలేదు. నాకు ఇప్పుడు అర్థమైంది, నేను మొత్తం సమయం అంతా వేస్ట్ చేశాను, ఇన్ని సంవత్సరాలు మీరు నాతో పాటు ఉన్నా. సో ఇప్పుడు ఇదే అనమాట ఆమె బాధ.
ఇదే చాప్టర్ అధ్యాయం యొక్క పేరు. దేవహూతి యొక్క బాధ ఏంటో ఇప్పుడు ఆమె వ్యక్తం చేస్తుంది. ఇంత సమయం గడిపారు, మీ యొక్క గొప్ప సాంగత్యం నాకు లభించినా నేను ఓన్లీ నా ఇంద్రియాల్ని పూర్తి చేసుకోవడంలోనే, ఆ కోరికల్ని పూర్తి చేసుకోవడంలో సరిపోయింది. కానీ నేను పరమాత్మ గురించి, భగవంతుడి గురించి మీ దగ్గర నుంచి ఏదో తెలుసుకోవాలో అది తెలుసుకోలేకపోయాను. దాని ద్వారా నాకు అభయం లభిస్తుంది, ఆ అభయం కూడా నాకు లభించలేదు. సో నాకు అది ఎవరు ప్రసాదిస్తారు, మీరు వెళ్ళిపోతే అని అడుగుతుంది అనమాట. ఇంద్రియార్థేషు సంజంత్య ప్రసంగస్త్వయి మే కృత అజానంత్యా పరం భావం తథాప్యస్తు అభయాయ మే. సో ఇలా మీ యొక్క ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థాయి నేను గ్రహించలేకపోయాను. అదే ఇక్కడ చెప్తారు, అజానంత్యా పరం భావం. అజానంత అంటే నేను తెలుసుకోలేదు. జాంత అంటే తెలవడం హిందీలోన, అజానంత అంటే నేను తెలుసుకోలేకపోయాను. పరం భావం, మీరు ఎంత ఉన్నతమైన పరం స్థితిలో ఉన్నారో నేను అది గ్రహించలేకపోయాను. నేను ఇంకా మీరు ఒక భర్తలాగా నేను నా ఇంద్రియాలు పూర్తి చేసుకోవడానికి నేను ఆలోచిస్తున్నాను. ఈ విధంగా ఎన్నో మిమ్మల్ని ప్రేమించాను, కానీ నాకు ఎంతో భౌతిక ఆసక్తులు దాంతో పాటు ఉండేవి. సో అందుకనే ఇప్పుడు మీ యొక్క పట్ల నాకున్న ఏ ఆసక్తి, ప్రేమ ఉందో దాని ద్వారా అన్ని ఈ యొక్క రకరకాల ఏవైతే భయాలు ఉన్నాయో అన్ని భయాల నుంచి నేను ముక్తురాలను అయ్యేలాగా మీరు చూడండి అని. సో అందుకే ఇక్కడ చెప్తున్నారనమాట, ఇక్కడ దేవహూతి యొక్క హృదయంలో ఎన్నో భౌతిక కోరికలు ఉండే పట్టుక ఆమె ఆ కోరికలు తీర్చుకోవడంలో ఆ సమయం అంతా గడిచిపోయింది అనమాట. సో అందుకే ఈ విధంగా ఆమె ఒక తెలివి తక్కువ పని చేసిందని ఇక్కడ రాస్తున్నారు ప్రభుపాల్ గారు. సో ఇలా హృదయంలో ఎన్ని రకాల కోరికలు ఉంటే అప్పుడు మరి ఇలాంటి తెలివి తక్కువ పని చేస్తారు. ఇప్పుడు బాధపడుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆయన మంచిని అంతా భౌతిక ఆనందం అంతా ఆమెకి ఇచ్చాడు, కానీ ఈరోజు ఆయన తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆమె మరి ఆధ్యాత్మికంగా ఆమెకు తెలుసు, ఆధ్యాత్మికంగా నేను ప్రగతి సాధించాలి, మానవ జీవిత లక్ష్యం ఇది అని. కానీ దానికోసం భర్త నుంచి ఏదైతే ఆమెకు దక్కాలో, ఆధ్యాత్మికంగా ఏ శిక్షణ అయితే లభించాలో అది ఇప్పుడు ఆమెకి ఏమాత్రం అభయం అనేది లభించట్లేదు. ఆమె ఆ సద్వినియోగం చేసుకోలేకపోయింది అవకాశాన్ని. అంటే ఇక్కడ ఆమె చెప్పేది ఏంటంటే, మీలాంటి గొప్ప వ్యక్తితో నేను సాంగత్యం చేశాను, కానీ ఆ గొప్ప సాధువు సాంగత్యం ద్వారా నాకు రావాల్సిన లాభం, ఆధ్యాత్మిక లాభం ఏమీ నేను గ్రహించలేకపోయాను. ఎందుకంటే నేను ఎప్పుడు భౌతిక ఆసక్తిని పూర్తి చేసుకోవడం కోసమే ఆలోచించేదాన్ని. సో ఇప్పుడు ఆమెకు అర్థమవుతున్నారా, అరే నేను సమయం నష్టం చేశాను అని. సంగోయా సంస్కృతేర్ హేతుర్ అసత్సు విహితో ధియా సయేవ సాధు శుక్రతో నిస్సంగత్వాయ కల్పతే. చూడండి, ఇక్కడ మీరు భాగవతంలో మీరు కొన్ని విషయాలు గమనిస్తారు, మీరు మామూలుగా గమనించండి. ఇక్కడ ఏంటంటే మేబీ ఇక్కడ మోడర్న్ వరల్డ్ కలియుగంలో మీరు చూసే విషయాలు ఇక్కడ కనిపించకపోవచ్చు, కానీ ప్రిన్సిపల్ తత్వ రూపంలో మామూలుగా జనాలు ఏంటంటే సమయం అంతా కూడా కొత్త కొత్త విషయాలు, ఇంకా కొత్త కొత్త వస్తువులు, కొత్త కొత్త అన్ని కూడా భౌతికంగా ఏవైతే ఉన్నాయో అన్ని కూడా వాళ్ళు అనుకుంటారు, ఇది నేను భోగించలేదు, ఇది భోగిస్తే నాకు ఆనందం లభిస్తుంది, అది భోగిస్తే ఆనందం లభిస్తుంది అనేసి వాళ్ళ ఆధ్యాత్మికాన్ని సీరియస్ గా తీసుకోరు, భక్తి మార్గాన్ని సీరియస్ గా తీసుకోరు. తర్వాత చేసుకోవచ్చులే, భక్తి జపం తర్వాత చేసుకోవచ్చులే, ముసలి చేసుకోవచ్చులే, లేకపోతే ముందు ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం, ఇది ముఖ్యమైనది అని అనుకుంటారు చాలా మంది. వీళ్ళు ఎంజాయ్ చేయలేదు, అందుకే వీళ్ళకి ఏం తెలియదు అసలు భౌతిక ఎంజాయ్మెంట్ అంటే ఏంటో, మెటీరియల్ ఎంజాయ్మెంట్ ఏంటో వీళ్ళకి తెలియదు అని అనుకుంటారు చాలా మంది. అనేసి పోస్ట్ పోన్ చేస్తారు భక్తిని, లేకపోతే దీన్ని లెక్క చేయరు భక్తి మార్గాన్ని. సో ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇక్కడ వీళ్ళు ఎంత కర్దముని దేవహూతి ఎంత భోగించారంటే అంత మీరు ఎప్పుడు మీ జీవితంలో కూడా భోగించగలరు అని ఊహించి కూడా ఉండరు ఏ వ్యక్తి కూడా. మహా అంటే ఇక్కడ ఏంటి, ఒకరు సమయం దొరికినప్పుడు ఎప్పుడో ఎక్కడో వెకేషన్ కోసం ఎక్కడో తిరగడానికి వెళ్తారు, ఒక రోజు 2 రోజులు, వారం 2 వారాలు అంతే, అవునా? అంతేగాని ఇక్కడ వీళ్ళు కొన్ని సంవత్సరాలు ఓన్లీ విహరించారు, 100 సంవత్సరాలు ఓన్లీ విహరించారు. ఇంకా ఎటువంటి ఆనందం భోగించారంటే అన్ని రకాల ఆనందం, ఐశ్వర్యం, ఆనందం, అన్ని రకాల సుఖాన్ని భోగించారు. కానీ ఇప్పుడు ఆమె బాధ ఏంటి, నేను సమయాన్నంతా అర్థం చేశాను. సో ఇక్కడ ఏంటంటే పాయింట్, అన్ని భోగించిన తర్వాత కూడా ఆమె రియలైజేషన్ ఏంటంటే, ఇది కాదు అసలైంది, దీని ద్వారా కాదు అసలైన అభయం కానీ ఆనందంగా లభించేది మనకి. సో అందుకని మనం భాగవతం చదివినప్పుడు ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఈ విషయం,
అరే భాగవతంలో ఒక వ్యక్తి ఇంత భోగించిన తర్వాత కూడా అతనికి వచ్చిన లాస్ట్ సాక్షాత్కారం, ఒక రియలైజేషన్, ఒక అర్థం చేసుకుంది ఏంటంటే, అరే నేను ఇలా సమయం నష్టం చేశాను, ఇలా చేసి ఉండకూడదు అని. ఇప్పుడు మనం కూడా ఇలా భాగవతం చదివి కూడా దాని తర్వాత కూడా అలాగే సమయం నష్టం చేస్తే అప్పుడు మనం చదివి దాని నుంచి మనం నేర్చుకున్నది ఏంటంట, అది మనం ఆలోచించాల్సిన విషయం. సో దేవహూతి ఇవన్నీ ఉదాహరణలు అన్నమాట. ప్రభుపాల్ వారు కానీ ఇక్కడ మెయిన్లీ మనకు ఆచార్యులు కానీ మెయిన్లీ మనకు భాగవతం ఇచ్చింది, భగవంతుడు ఈ భాగవతాన్ని ఇచ్చారు. దీని ద్వారా ఇందులో ఎన్నో కేస్ స్టడీస్ ఉంటాయి. ఇప్పుడు భగవద్గీతలో మీకు ఇన్ని స్టోరీస్ కనిపించవు, భాగవతంలో ఈ స్టోరీస్ ఉంటాయి. ఎందుకున్న ఈ స్టోరీస్ అంటే దీని ద్వారా మనం కొన్ని లెసన్స్ నేర్చుకొని మనం కూడా అదే తప్పు చేయకుండా ఉండడానికి ఈ స్టోరీస్ అన్ని ఇచ్చారు. ఇవన్నీ నిజమైన కథలు, ఇవేమి కల్పిత కథలు కూడా కాదు మళ్ళీ. సో నిజమైన స్టోరీస్, హిస్టరీ. సో హిస్టరీ నుంచి మీరు ఏం నేర్చుకోలేదనుకోండి, హిస్టరీ రిపీట్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. అంటే అదే ఇప్పుడు పురాణంలో ఏ కథ చదువుతున్నారో అదే మళ్ళీ మీ జీవితంలో కూడా అదే కథ జరుగుతుంది అనమాట, ఒకవేళ మీరు ఇందులో నేర్చుకోకపోతే. ఇప్పుడు దేవహూతి నుంచి మనం నేర్చుకోవాల్సింది అది, ఆమె బాధపడుతుంది. ఇంకా కర్దమ్ము నుంచి కూడా మనం నేర్చుకోవాల్సింది అది, ఆయన ఎలా ఇన్ని భోగైశ్వర్యాల మధ్యలో ఉన్నా కానీ ఆయన దానికి ఎప్పుడు ఆసక్తుడు అవ్వలేదు. మనం చూస్తున్నాం వెంటనే ఆయనకు అన్ని అంత శక్తి ఉన్న అన్ని భౌతిక ఆసక్తులు అన్ని ఏంటో తెలిసిన అనుభవించిన అన్ని కూడా ఆయన ఏ మాత్రం దాని పట్ల ఆసక్తుడు అవ్వలేదు. ఎందుకంటే ఆయన ఆ కృష్ణ భావన అమృతంలో ఆ ఉన్నత స్థాయిని చేరుకున్నాడు. సో అందుకనే అన్ని రకాల భౌతిక సువిధలు, భౌతిక భోగ వస్తువులు అన్ని విషయాల మధ్యలో ఉన్న దాని ద్వారా ఆయన ప్రభావితం అవ్వలేదు. ఇంకా అతని ముఖ్య ఉద్దేశం కృష్ణ భావనామృతాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం ఆయన జీవిస్తున్నాడు. సో ఇక్కడ ఇప్పుడు దేవహూతి ఏమంటుందంటే, ఈ యొక్క ఇంద్రియ తృప్తి మార్గం ఏదైతే ఉంది దీని వల్ల మనం బందీ అయిపోతాం ఈ యొక్క భౌతిక ప్రపంచంలో. సంగోయ సంస్కృతేర్ హేతు. కానీ అదే ఒకవేళ సాధు యొక్క సాంగత్యం లభిస్తే అది ముక్తికి మార్గాన్ని మనకు ఇస్తుంది, తెలియకున్నా సరే. ఇప్పుడు ఆమె చెప్పేది ఏంటంటే, మీరు గొప్ప సాధు అనే విషయం నాకు అర్థమైపోయింది. అవును, నేను నాకు బుద్ధి తక్కువయ్యి నేను మీ యొక్క సాంగత్యాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయాను. మీ యొక్క సాంగత్యాన్ని నేను ఇంద్రియాలని భోగించడం కోసం ఉపయోగించుకున్నాను. కానీ మీ దగ్గర నుంచి నేను సాధు సాంగత్యంతో ఏదైతే లాభం పొందాలో అది ముక్తి మార్గం, నాకు ముక్తికి మార్గాన్ని మీరు అందజేయాలి నాకు. కానీ ఆ విషయాన్ని నేను మీ దగ్గర నుంచి కోరుకోలేదు, నా అజ్ఞానం అది. కానీ అజ్ఞానంలో కూడా ఒకవేళ సాధు సాంగత్యం చేస్తే లాభం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక నాకు ఏదో ఒక లాభం మీ దగ్గర నుంచి ఆధ్యాత్మికంగా నాకు దక్కాలి అని ఇప్పుడు ఆమె కోరుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు నేను తప్పు చేశాను కరెక్టే, అజ్ఞానంలో ఉండి నేను మీ దగ్గర నుంచి అసలైన లాభాన్ని కోరుకోలేదు. కానీ ఇప్పుడు ఆమె అడిగేది ఏంటంటే, సో అందుకనే మీరు నాకు అసలైన లాభాన్ని మరి నాకు అందజేయాలి ఇప్పుడు. ఎందుకంటే మీరు సాధు, మీ యొక్క సాంగత్యాన్ని నేను చేసినందుకు సాధు సాంగత్యం ద్వారా శాస్త్రాల్లో చెప్తారు ఏదో ఒక లాభం తెలియకుండా చేసినా వస్తుంది అని. నాకు తెలియక నేను మీతో సాంగత్యం చేశాను కానీ నాకు ఆ విలువ తెలియలేదు, ఇప్పుడు తెలుసుకుంటున్నాను నేను తప్పు చేశాను. సో మీరు ఎలాగైనా సరే నా గురించి ఆలోచించి ఏదైనా మీరు నాకు మేలు చేయాలి. సో అదనమాట ఇక్కడ. సో తెలిసినా తెలియకున్నా ఒకవేళ సాధువు యొక్క సాంగత్యం చేస్తే ఆధ్యాత్మిక లాభం తప్పకుండా లభిస్తుంది. తెలిసి చేస్తే ఇంకా బాగా మనం ఆధ్యాత్మికంలో లాభి పొందవచ్చు. తెలియకుండా కదా ఇప్పుడు దేవతకి కూడా లాభం ఏదో ఒక విధంగా పొందుతుంది, చూద్దాం అనమాట. సో అందుకే కృష్ణుడి ద్వారా కానీ కృష్ణుడి యొక్క శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ద్వారా మనకి ఆధ్యాత్మిక ప్రగతి అనేది తెలిసినా తెలియకున్నా తెలుస్తుంది. ఇప్పుడు భాగవతం చదువుతున్నాం, ఒకవేళ భాగవతం మీరు శ్లోకాలు నేను శ్లోకాలు రిసైట్ చేస్తున్నాను, మీరు శ్లోకాలు వింటారు. నాకు కూడా శ్లోకం వెంటనే చదవగా నాకు అర్థం కాదు, లేకపోతే మీకైనా అర్థం కాకపోవచ్చు. తర్వాత మనం మీనింగ్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో కానీ మనం సరిగ్గా విన్నా, సగం అర్థమైనా, ఏదైనా సరే అర్థం కాకున్నా సరే ఒకవేళ క్లాస్ విన్నా కానీ మనకు ఎంతో అంత లాభం లభిస్తుంది. కాకపోతే ఎంత అర్థం చేసుకుంటే మనకు అంత ఎక్కువ లాభం వస్తుంది, అలా అనమాట. సో కృష్ణుడు కొంతమంది ఆయనతో పాటు ఎవరైతే ఉన్నారో అతన్ని కృష్ణుడిని కొంతమంది అసురులు, దానవులు వాళ్ళని ఆయన్ని శత్రువుగా చూసి ఆయనతో కొట్లాడారు కూడా. అలాంటి అసురులు కూడా చనిపోయినప్పుడు శిశుపాలు కానీ, కంస కానీ, దంతవక్ర వీళ్ళందరికీ కూడా మంచి మంచి గతి లభించింది, ముక్తి లభించింది. అలాగే గోపీస్ వాళ్ళు ఎంతో భగవంతుడి పట్ల ఎంతో, వాళ్ళు కూడా ఇంద్రియ తృప్తి కోరి వాళ్ళు ఆయన దగ్గరకు వస్తారు. కానీ కృష్ణుడి యొక్క సాంగత్యం ద్వారా వారి యొక్క చేతన బుద్ధి అంతా కూడా పరిపూర్ణంగా ఆధ్యాత్మికంగా మారిపోతుంది. వాళ్ళు మొత్తం సర్వశ్రేష్ఠ భక్తులుగా మారిపోతారు. సో ఇది కృష్ణుడి యొక్క సాంగత్యం యొక్క ప్రభావం అన్నమాట. సో ఇది ఇప్పుడు మనం ఇక్కడ దేవహూతిలో కూడా చూస్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తే ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క సాంగత్యం ద్వారా ఆమెకు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆమె కూడా బుద్ధి వచ్చేసింది, అరే నేను తప్పు చేశాను, అసలు నేను చేయవలసింది ఇది కాదు, నేను అసలు
ఆయన దగ్గర నుంచి ఆధ్యాత్మిక లాభం కోసం, ఆధ్యాత్మిక ప్రగతి కోసం కోరుకోవాల్సింది. నేను భౌతిక కోరికలు తీర్చుకోవడం కోసం అడిగాను. ఎందుకంటే ఆమె అడిగింది కదా, అరే నాకు మీరు అన్నారు అప్పుడే పెళ్లి చేసుకునే టైంలోనే నాకు సంతానం ఇస్తానని, ఇప్పుడు మరి మీరు మీ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలి అని. సరే మీకు అదే కోరిక అయితే అదే తీరుస్తానని ఆయన తీశాడు కోరిక. సో కానీ ఇక్కడ మనం అర్థం చేసుకునే అంటే తెలిసి తెలియకుండా అయినా సరే ఒకవేళ ఒక సాధువుతో సాంగత్యం ద్వారా మనకు ఏదో ఒక విధంగా లాభం, ముక్తి మార్గానికి మనకు దారి దొరుకుతుంది, లాభం అనేది కలుగుతుంది, తెలిసినా తెలియకపోయినా. ఎలాగైతే మీరు అగ్ని మీకు తెలిసినా తెలియకుండా అందులో వేలు పెడితే కాలుతుంది కదా చెయ్యి, మీకు తెలిసినా తెలియకుండా అలాగే అనమాట. సో ఇక్కడ నేహ యత్కర్మ ధర్మాయ న విరాగాయ కల్పతే న తీర్థ పద సేవాయై జీవన్నపి మృతో హి సహ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైనా సరే, ఎనీవన్ హూజ్ వర్క్ ఈస్ నాట్ మెంట్ టు ఎలివేట్ ఇన్ టు రిలీజియస్ లైఫ్. సో ఎవరైనా ఏదైనా కార్యాలు చేస్తున్నారు, దాని ద్వారా వాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో ఒకవేళ అది ప్రగతి సాధించడానికి ఉపయోగపడట్లేదు అనుకోండి, లేకపోతే అలా ఏవైతే కార్యాలు చేస్తారో ధార్మిక కార్యాలు, తద్వారా వాళ్ళకి వైరాగం అనేది పుట్టట్లేదు అనుకోండి, లేకపోతే ఆ విధంగా వైరాగ్యం పుట్టిన తర్వాత కూడా దాన్ని ఆ వైరాగ్యం ద్వారా ఒక వ్యక్తి భక్తి మార్గాన్ని అనుసరించలేకపోతున్నాడు అనుకోండి, అప్పుడు అటువంటి వ్యక్తి జీవించి ఉన్న మృతి చెందిన వాడితో సమానమే. అతను గాలి పీల్చుకుంటున్నా కానీ అతను మృతదేహంతోనే సమానమే అని ఇక్కడ ఎవరంటున్నారు? దేవహూతి అంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఆమె చూసింది, కర్దముని తపస్సు చేశాడు, తన పతి ధర్మాన్ని నిర్వర్తించాడు, వైరాగ్యం కూడా దొరికింది. ఇప్పుడు వెంటనే భగవంతుడి భక్తి మార్గం అనుసరించడం కోసం భగవంతుడి దగ్గర వెళ్ళిపోతున్నాడు. ఆయన పరమహంస మార్గాన్ని అనుసరిస్తున్నాడు. అంటే ఆయన లైఫ్ లో అన్ని పర్ఫెక్ట్ గా అయిపోయాయి. ఆయన తపస్సు చేశాడు, ఆయన ధర్మాన్ని నిర్వహించాడు, తర్వాత వైరాగ్యం దొరికింది, తర్వాత ఆయన ఇప్పుడు భగవద్భక్తి మార్గం వెళ్ళిపోతున్నాడు. సో ఇప్పుడు నేను ఓన్లీ భోగించేసి సేవ చేస్తున్నాను, కానీ ఇప్పుడు మరి నాకు ముక్తి మార్గం ఇంకా లభించలేదు. సో అందుకే ఆమె కోరుకుంటుంది అనమాట. అందుకనే భగవద్గీతలు కూడా అంటారు కదా, యజ్ఞార్థాత్ కర్మణోన్ యత్ర లోకోయం కర్మవందన. మనము ఆ భగవంతుడి కోసం కర్మలు చేయాలి, తద్వారా మనం లోకంలో బందీ అయి ఉండమన్నమాట. లేకపోతే ఈ లోకంలో బందీ అయిపోయి ఉండిపోతాం మనం. సాహం భగవతో నూనం వంచిత మాయయా దృఢం యత్వాం విముక్తిదం ప్రాప్య నముక్షేయ బంధనాత్. సో అందుకనే ఇప్పుడు కోరుకుంటుంది వాళ్ళ భర్తతో, ఎవరు? దేవహూతి. నేను ఇక్కడ ఇంగ్లీష్ లో చదువుతాను. మై లార్డ్, షూర్లీ ఐ హావ్ బీన్ సాలిడ్లీ చీటెడ్ బై ద ఇన్సర్మౌంటబుల్ ఇల్యూజరీ ఎనర్జీ ఆఫ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్హెడ్. ఈ మాయా ద్వారా నేను మోసపోయాను, సంపూర్ణంగా నేను మోసపోయాను. ఈ మాయా మోహితం ద్వారా నేను సంపూర్ణంగా మోసపోయాను. ఎందుకంటే మీలాంటి గొప్ప వ్యక్తి యొక్క సాంగత్యం లభించిన అప్పుడు మీ యొక్క సాంగత్యం ద్వారా నాకు ముక్తి లభిస్తుంది, ముక్తి లభించగలదు. అటువంటి ముక్తిని కోరుకోకుండా సంతానాన్ని కోరుకొని ఇంద్రియాలని భోగించడం కోసం కోరుకున్నానే, ఇది నేను చేసిన పెద్ద తప్పు. అందుకే నేను సంపూర్ణంగా నేను మాయ ద్వారా మోహితం అయిపోయి నేను మోసపోయాను. సో ఆమె మొక్కుంటుంది అనమాట, నేను మోసపోయాను, నన్ను మాయ మోసం చేసేసింది. సో అందుకే మీరు నన్ను ఎలాగైనా సరే ఇప్పుడు రక్షించి నాకు ముక్తి దక్కేలాగా, మీరైతే వెళ్ళిపోతున్నారు, ముక్తి మీకు దొరికిపోతుంది, కానీ నాకు కూడా ముక్తి దక్కేలాగా మీరు ఏదైనా చేయాలి అని. సో నాకు తెలుసు నెక్స్ట్ చెప్తాడు కర్దముని కూడా. సో కపిల్ దేవ్ వస్తాడు కొడుకు రూపంలో. ఆయన ఆమెకు అన్ని రకాల తత్వాల్ని, ఆధ్యాత్మిక శిక్షణలు ఇస్తాడు. తద్వారా ఆమె కూడా ముక్తి లభిస్తుంది, ఆమెకు కూడా. సో ఆ విషయాలు మనకు వచ్చే శ్లోకాల నుంచి, వచ్చే అధ్యాయాల నుంచి స్టార్ట్ అవుతాయి, మనం చూస్తాము కొన్ని అధ్యాయాల తర్వాత. సో ఇంకా కపిల ముని పుట్టలేదు, నెక్స్ట్ అధ్యాయంలోనే మనం చూస్తాం కపిల్ దేవ్ కూడా నెక్స్ట్ పుడతాడు. దీనికోసమే, ఎందుకంటే భగవంతుడు ముందే చెప్తాడు ఆయనకి. సో ఆ విషయాలు మనం వచ్చే అధ్యాయంలో చూద్దాం. కానీ ఈ అధ్యాయంలో లాస్ట్ శ్లోకం ఇదే. ముగించే ముందు లాస్ట్ ప్రభుపాల్ వారు రాసిన కంక్లూడింగ్ పర్పట్లో చూసుకుంటే, అందుకని ఒక బుద్ధివంతమైన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఎప్పుడైతే ఆయనకు మంచి అవకాశం దొరుకుతుందో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సో అలాగే మనకి మొట్టమొదటి ఏంటంటే మనకు 2 అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే ఒకటి, మనకి ఒక మంచి మనిషి జన్మ దొరికింది. ఎందుకంటే మనిషి జన్మలోనే మనం భక్తి చేసుకోవచ్చు. వేరే జన్మల అది అనుకూలమైన శరీరం కాదు, జన్మ కాదు భక్తి చేసుకోవడానికి. వాళ్ళు అర్థం చేసుకోలేరు, కుక్క పిల్లి అవన్నీ, కానీ మనం అర్థం చేసుకోగలం. ఇది మొదటి అవకాశం, ప్రతి మనిషికి అవకాశం ఉంది. ప్రభుపాల్ వారు అంటారు. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీ యొక్క మంచి పరివారంలో పుట్టారనుకోండి,
తద్వారా ఏంటంటే ఒక మంచి పరివారం అంటే మీకు అంటే సంస్కృతి బాగా మంచి సంస్కృతి ఉన్న పరివారంలో పుడితే మీకు భగవంతుడి గురించి ఆధ్యాత్మికత గురించి తెలుసుకునే అవకాశం లభించింది అనుకోండి. ఇది ఇంకో రెండో అవకాశం. ఇప్పుడు ఈ 2 అవకాశాలు దేవతికి దొరికాయి. ఆమెకు మంచి మనిషి యొక్క శరీరం దొక్కని మంచి జన్మ అంటే మంచి స్వయంభూమని యొక్క పుత్రి అటువంటి పరివారం, మళ్ళీ ఇప్పుడు ఆయన కర్దముని యొక్క భార్యగా ఆమెకు మంచి పరివారం దక్కింది. కానీ ఆ 2 అవకాశాలని ఆమె ఇక్కడ అంటే ఇప్పుడు మళ్ళీ సద్వినియోగం చేసుకుంటుంది అనుకోండి. ఒక మిస్టేక్ జరిగిపోయింది. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే అలా మనకి అవకాశం దొరికినప్పుడు ఇలా మన మనిషి జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు మనిషి జీవితం అయితే మన అందరికీ దొరికిపోయింది, ఒక ఛాన్స్ అయితే ఉంది. సో మరి ఎటువంటి పరిహారంలో దొరికినా మనకి జన్మ పర్వాలేదు, కానీ ఈ రోజు అయితే మనకు అవకాశం దొరికిపోయింది. మనం అందరం కూడా ఎలాగో అలాగా ప్రభుపాద వారి కృప ద్వారా భక్తి మార్గానికి వచ్చేసి మనం అనుసరిస్తున్నాము. సో ఈ అవకాశాన్ని మనము ఎప్పుడైనా సరే చేజార్చుకోకూడదు, దుర్వినియోగం చేసుకోకూడదు. అదే విషయం ఇక్కడ ప్రభుపాద వారు చెప్తున్నారు అనమాట. అందుకే చాలా మందికి ప్రజలకి ప్రభుపాద వారు అంటారు, ఈ విషయం తెలియక చాలా మంది ఏంటంటే కాళీ పూజ, దుర్గా పూజ చేస్తారు. ఇక్కడ ముఖ్యంగా కలకత్తాలో ఇక్కడ నేను బెంగాల్లో ఉంటాను కదా, ఇక్కడ ఎక్కువగా దుర్గా పూజ, కాళీ పూజ చేస్తారు. నేను మా ఒక కొలీగ్, నేను చదువుకునేటప్పుడు కాలేజీలో ఇక్కడ బెంగాల్లో ఒకతను అడిగాను అనమాట. అతను భగవంతుడు నమ్మడు అనమాట, బాగా ఆయనకి భక్తి ఏం లేదు, కానీ కాళీ పూజ అంటే మాత్రం చాలా ఇంట్రెస్ట్. ఎందుకు అంటే ఆయన అంటాడు, కాళీ పూజలో బాగా మేము మాంసం తింటాము, మందు తాగుతాము, అందుకే కాళీ పూజ అంటే నాకు చాలా ఇష్టం అని. సో అదనమాట వాళ్ళ ఇంట్రెస్ట్. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ కాళీ పూజ, దుర్గా పూజ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే అది దుర్గాదేవి మీద ఏదో భక్తి లేదు, కాళీమాత మీద ఏం భక్తి లేదు వాళ్ళకి. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా ఇంద్రియాన్ని భోగించుకోవడానికి, రకరకాల కోరికలు తీర్చుకోవడానికి అదొక మంచి అవకాశం అన్నమాట. ఆ విధంగా వాళ్ళు చూస్తారనమాట. ఇది మాయాదేవి అలా వాళ్ళని అలా మోహితం, అలా భౌతిక కోరికలు ఉన్న వాళ్ళని అలా మోహితం చేసి మోసం చేస్తూ ఉంటుంది. అందుకనే ఒక వ్యక్తి అర్థం చేసుకోవాలన్నమాట, ఇలా భౌతిక వస్తువుల ద్వారా ఆకర్షితులం అయిపోయి దాని పట్లే మన జీవితాన్ని మొత్తం గడిపేస్తే అప్పుడు మరి ఇంకా మనకి ముక్తి అనేది లభించే అవకాశమే లేదనమాట. అందుకే మనము వన్ షుడ్ బి ఇంటెలిజెంట్ ఇనఫ్. అందుకే మనకి ఏ వసతులు ఉన్నా, ఏ అవకాశాలు ఉన్నా, అన్ని వసతుల్ని, అన్ని అవకాశాలని, అన్ని సువిధల్ని మనము ఆత్మ సాక్షాత్కారం కోసం వినియోగించుకోవాలి. దాన్నే కర్మయోగ, జ్ఞానయోగ అంటాము. ఒకవేళ అన్ని వస్తువులని మనం ఉపయోగిస్తే కర్మయోగ, అన్ని రకాల తెలివితేటని, బుద్ధిని ఉపయోగిస్తే అది జ్ఞానయోగ, ఆత్మ సాక్షాత్కారం కోసం అలా ఉపయోగించాలి. స్వకర్మణాత్మ అభ్యర్చ. సో అది ఇక్కడ మనకి ఈ తాత్పర్యాన్ని తెలియజేశారు. దీంతో ఈ అధ్యాయం పూర్తవుతుంది. సో ఈ రోజు నేను ఇక్కడే ముగించేస్తాను. సో ఈ అధ్యాయం మనం పూర్తి చేసాము. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరి ఓపికకి. సో నెక్స్ట్ క్లాస్ లో మనం వచ్చే అధ్యాయం ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దామంట. సో ఇక్కడే నేను సెలవు తీసుకుంటాను. మీ అందరికి ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాద की जय. गणंतराज श्रीमद् भागवतम की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल.